శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈ చిత్తూరు పట్టణానికి ఎన్నోసార్లు నరేంద్రబాబు గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం, అనేక విషయాల మీద ప్రవచనం చేయడం జరిగింది. కరోనా కారణంగా ఈ మధ్యకాలంలో నేను రావడంలో కొంత విలంబనం జరిగింది. అట్లాగే ఈ ఊరు వచ్చినప్పుడు ఎవరు అత్యంత ప్రేమతో స్వాగతం పలుకుతుండేవారో, ఏ తల్లి మా కుటుంబంలో కూడా ఒక సభ్యురాలుగా భావింపబడుతుండేవారో అంత పెద్దరికం కలిగినటువంటి తల్లి డాక్టర్ భువనేశ్వరి గారు శరీర త్యాగం చేయడం, ఆ తర్వాత నేను ప్రవచనానికి ఇక్కడికి రావడం ఇదే. సరే, ఆ తల్లి స్మృతికి నేను అంజలి ఘటిస్తూ, ఆవిడ తప్పకుండా తేజోరూపంలో ఈ సభలో ఎక్కడో ఉంటారో, ఆవిడికి ఆధ్యాత్మిక విషయాల మీద ఉన్న గౌరవం రీత్యా, భర్త గారి మీద ఉన్న విశేషమైన పూజ్య భావన రీత్యా తప్పకుండా ఆవిడ ఈ సభలో ఉండి సంతోషిస్తారు అని భావన చేస్తూ సీతాయాశ్చరితం మహత్. వాల్మీకి మహర్షి రామాయణాన్ని కావ్యంగా రచన చేశారు. కావ్యముగా రచన చేయుట అన్న మాటకు అర్థం ఏమిటంటే అత్యంత మృదువైనటువంటి భాషతో ఉంటుంది. రాజు శాసనం చేసి మాట్లాడతాడు. రాజు మాట్లాడే మాటలో ఎక్కడ అభ్యర్థించడం అటువంటి ఉండవలసిన అవసరం ఉండదు. రాజు అంటేనే శాసనకర్త. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర అని. శాసించి మాట్లాడేదేదో అది శాస్త్రం, అదే వేదం. అటువంటి వేదం రాజశాసనంలా ఉంటుంది. పురాణం మిత్రవాక్యంలా ఉంటుంది. మితము నుండి ఋతములోకి తీసుకెళ్ళగలిగిన వాడు మిత్రుడు. అటువంటి మంచి సుహృత్, మంచి మాటలు మాట్లాడుతుండేవాడు. యువతల వారి అభ్యున్నతిని కోరి మాట్లాడుతుండే వ్యక్తి ఎవరుంటాడో అటువంటి మిత్రుడిలా, మిత్రవాక్యంలా ఉంటుంది పౌరాణిక భాష. ప్రియురాలు ప్రియుడితో, ప్రియుడు ప్రియురాలితో మాట్లాడితే ఎంత అనునయంగా, ఎంత ప్రేమగా, ఎంత లలితంగా, కోమలంగా ఉంటుందో అటువంటి భాషలో ఉంటుంది కావ్యం. వాల్మీకి మహర్షి రామకథనంతటినీ కూడా కావ్యంగా రచన చేశారు. అందుకే శ్రీరామాయణం అంత మధురమైనటువంటి కావ్యం. అటువంటి కావ్యాన్ని రచన చేసినప్పుడు దానికి ఆయన పెట్టిన పేర్ల గురించి ఆయనే బాలకాండలో ప్రస్తావన చేశారు. కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలస్య వధమిత్యేవ చకార చరితం వ్రతః అని చెప్పారు. కావ్యం రామాయణం కృత్స్నం.
ఇది రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి నడత, ఆయన యొక్క నడవడి, ఆయన ఎట్లా ప్రవర్తిస్తారు అన్నదాన్ని ఆధారం చేసుకుని వచ్చినటువంటి కథ. ఆయనము అంటే కదలిక. కాలం ఉత్తరాయణము దక్షిణాయనము అని 2 పాదాలతో కదిలితే 1 సంవత్సరం పూర్తవుతుంటుంది. అట్లాగే రామాయణము అంటే రాముని యొక్క కదలిక. మనం నడవాలి అంటే 1 పాదం మీద శరీరం బరువునంతటినీ ఉంచుకుని 2వ పాదాన్ని ఎత్తి ముందుకు వేసి ఈ బరువునంతటినీ మళ్ళీ ఆ పాదం మీదకి తీసుకొని 2వ పాదాన్ని ఎత్తి మళ్ళీ ముందుకు వేస్తూ ఉంటాం. అప్పుడు కదిలి ఒక చోటు నుంచి ఒక చోటుకి వెడతాం. రాముడు కదిలితే సత్యధర్మములను రెండిటినీ పాదములుగా చేసుకుని ప్రవర్తిస్తూ ఉంటాడు. 1 పాదం ధర్మమైతే 1 పాదం ఆయనకి సత్యం. సత్యధర్మములు పాదములుగా కదిలినటువంటి వాడు రాముడైతే రాముని యొక్క కథ రామాయణం. కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్. చాలా గొప్పదైనటువంటి సీతమ్మ తల్లి యొక్క నడవడి, ఆమె యొక్క ప్రవర్తన, ఆమె సౌశీల్యము, ఆమె ఆచారము, ఆమె వృత్తము, ఇవన్నీ ఆవిష్కరింపబడినటువంటి విశేషము. కాబట్టి కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్యవధమిత్యేవ. పౌలస్త్యవధ, పౌలస్త్యుడు అంటే పులస్త్య వంశంలో జన్మించాడు కాబట్టి రావణాసురుడు. రావణాసురుని యొక్క వధ ఈ విషయములతో కూడుకున్నది. అందుకని నేను దీనిని ఈ 3 పేర్లతో పిలుస్తున్నాను అన్నారు వాల్మీకి మహర్షి. ఆ 3 పేర్లతో పిలుస్తున్నాను అని చెప్పినప్పుడు రామాయణము అన్న మాట లోకంలో చాలా ప్రఖ్యాతి వహించినటువంటి మాట. సీతాయాశ్చరితం మహత్, ఈ రామాయణం చాలా గొప్పదైనటువంటి సీతమ్మ తల్లి యొక్క చారిత్రము, ఆమె నడవడి అని మహర్షి ప్రతిపాదన చేశారు. రామచంద్రమూర్తి యొక్క నడవడి ఎంత గొప్పదో సీతమ్మ తల్లి యొక్క నడవడి కూడా అంత గొప్పది. అయితే నిజానికి రామాయణంలో రావణవధ జరగడానికి ప్రధాన కారణం ఎవరు అంటే సీతమ్మ. మిగిలిన అవతారాలలో అమ్మవారు అయ్యవారిని అనుగమించి వస్తూ ఉంటుంది, నిత్యానపాయని. ఆయన కృష్ణ భగవానుడిగా వస్తే ఆమె రుక్మిణీదేవిగా వస్తుంది. అందుకే భాగవతంలో పోతన గారు అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు. ఇక్కడ ఆవిడ సీతమ్మగా వచ్చింది. కేవలం ఏదో పత్ని స్వరూపంగా యజ్ఞాధికారం కొరకు రావడం, ఆయన పత్నిగా వ్యవహరించడమే కాదు, శ్రీరామావతారం దగ్గరికి వచ్చేటప్పటికీ రావణాసురుని యొక్క వధలో రాముని పాత్ర ఎంత ఉంటుందో సీతమ్మ తల్లి యొక్క పాత్ర కూడా అంతా ఉంటుంది. విశేషం ఏమిటంటే రాముడు నరుడిగా వచ్చి తాను చెయ్యవలసిన కర్తవ్యాన్ని తాను చేశాడు. రాముడు నరుడిగా రావడానికి ప్రధానమైన కారణాలు ఉన్నాయి. కేవలం రావణవధ ఒక్కటే కాదు. రావణవధ ఒక్కటే అయితే మిగిలిన అవతారాలు ఎలా పరిసమాప్తి చేశాడో అట్లా రావణ వధ తర్వాత రామావతారం కూడా పరిసమాప్తం అయిపోవాలి. కానీ అసలు రామావతారం రావడానికి రావణవధ ఎంత ప్రధాన కారణమో మనుష్య జన్మ అవమానింపబడడం కూడా అంత ప్రధాన కారణం. ఎందుకంటే భగవంతుడు సృష్టించిన 84 లక్షల జీవరాశులలో మనిషికొక్కడికే 2 అద్భుతమైన వరములను ఇచ్చాడు. ఒకటి బుద్ధి, రెండవది వాక్కు. మిగిలిన ఏ ప్రాణి మాట్లాడదు. ఏ మంచి మాటలు మీరు మాట్లాడుతున్నారో, ఏ కాలమునందు మీరు మాట్లాడుతున్నారో అవి ఉద్ధరింపబడడానికి కారణమవుతాయి. ప్రత్యేకించి కలియుగంలో భగవంతుని యొక్క నామస్మరణం ఒక్కటి చాలు ఉద్ధరింపబడడానికి. అందుకే నామస్మరణ ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే అంటారు. మనిషిగా పుట్టినవాడు పుణ్యకర్మలు ఆచరించి దేవతా పదవులలోకి వెళ్ళగలడు. నాకు పుణ్యకర్మతో సంబంధం లేదు, నేను శాస్త్రం చెప్పినట్టు ప్రవర్తించను, నాకు ఇక్కడ ఏది సంతోషంగా ఉంటుందో అది మాత్రమే చేస్తానని పాపకర్మలు చేసి సుఖాన్ని అనుభవించి పతనమైపోయి జీవుణ్ణి అధోముఖం చేసుకుని తిరియక్కుగా పుట్టగలడు. తిరియక్కంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉండేటట్టుగా కొన్ని కోట్ల జన్మలు కిందకి జారిపోవడం. ఒక కుక్క ఉందనుకోండి, వెన్నుపాం అడ్డంగా పెరుగుతుంది కానీ నిలువుగా పెరగదు, తిరియక్కుగా వెళ్ళిపోగలడు.
నాకు పాపము వద్దు, పుణ్యము వద్దు. నా చేత ఈశ్వరుడు ఏది చేయిస్తున్నాడో, ఈశ్వరుడు ఏది చెయ్యమని చెప్పాడో అది మాత్రమే నేను చేస్తాను. నాకు పాపపుణ్యములతో సంబంధం లేదు. ఈశ్వర ప్రీతి కొరకు ఆయన చెప్పినట్టు చేసి బ్రతకడం నాకు సంతోషమని ధర్మాచరణం ఎవరు చేస్తారో అటువంటి వారికి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి పాత్రత. నా దగ్గర పాయస పాత్ర ఉందనుకోండి, మీరు ఒక మురికి పాత్ర పట్టుకొస్తే నేను అందులో పాయసం పొయ్యను కదా, పాయసం పాడవుతుంది, పాత్ర కడుక్కు రమ్మంటాను. చిత్తశుద్ధి పాత్రత. ఆ పాత్రత కలిగితే భగవంతుడు జ్ఞానం ఇస్తాడు. పుస్తకాలు చదివితే వచ్చే జ్ఞానం కాదు. ఈశ్వర కృప సత్కర్మాచరణము చేత కలగాలి. కలిగితే ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని మోక్షమును పొందుతాడు. అంటే మోక్షం పొందాలన్నా మనుష్య జన్మే, పుణ్యకర్మాచరణము చేసి దేవతా పదవులలోకి వెళ్ళాలన్నా మనుష్య జన్మే, ఏమీ అక్కర్లేదు నేను పతనమైపోతానన్నా మనుష్య జన్మే. 3 పోకల పోగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. మోక్షమన్న మాట ఇక మిగిలిన ప్రాణులకు అన్వయం చేయడం అంత తేలిక కాదు. పుణ్యకర్మ చేయడం అన్నది మనుష్యుడు ఒక్కడే చేస్తాడు, శాస్త్రవిహితమైన కర్మని. అటువంటి పరిస్థితుల్లో మనుష్యుణ్ణి అంత గొప్పగా భగవంతుడు సృష్టిస్తే, త్రేతాయుగం రామాయణ కాలంలో మీరు రామాయణ కావ్యాన్ని పరిశీలిస్తే మీకు ఒక విచిత్రమైన విషయం కనపడుతుంది. అందరూ మనుష్య జన్మని తృణీకరించారు. రావణాసురుడు తృణీకరించాడు. బ్రహ్మగారి గురించి తపస్సు చేసి బ్రహ్మగారు ప్రత్యక్షమైతే నాకు వారి చేతిలో వీరి చేతిలో మరణం ఉండకూడదని అందరి పేర్లు చెప్పి తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. నేను అసలు మనిషి చేతిలో మరణించకూడదని వరం అడగను. ఎందుకంటే మనిషి అంత గడ్డి పరకతో సమానం. మనిషి చేతిలో మరణించకూడదని వరం అడగడం ఏమిటి, నేను అడగను అన్నాడు. అంటే రావణాసురుడు మనుష్యుల్ని అవమానించాడు. ఋషులు విచిత్రం ఏమిటంటే అనేక చోట్ల మనుష్య జన్మని తృణీకరించి మాట్లాడడం మీకు రామాయణంలో కనపడుతుంది. జనక మహారాజు గారంతటి జ్ఞాని మనిషి జన్మని తృణీకరించి మాట్లాడాడు. అటువంటప్పుడు మనిషిగా పుట్టి మనిషిగా పెరిగి మనిషిగా బ్రతికి మనిషి ఎంత గొప్పతనాన్ని సంతరించుకోగలడో నిరూపించడానికి వచ్చిన అవతారం రామావతారం. అందుకే 16 గుణములు కలిగిన పరిపూర్ణమైన నరుడు ఎవరు అని వాల్మీకి మహర్షి నారదుణ్ణి అడిగితే సంక్షేప రామాయణం వచ్చింది. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని 16 గుణములు పరిపూర్ణముగా కలిగిన నరుడు ఈ కాలమునందు ఇప్పుడు ఎవరైనా ఉన్నాడా అని అడిగితే అప్పుడు నారద మహర్షి వాల్మీకి సంక్షేప రామాయణం చెప్పారు. తర్వాత బ్రహ్మగారి వరం చేత అది రామాయణ కావ్యంగా రూపుదాల్చింది. అయితే రామచంద్రమూర్తిగా విష్ణువు ప్రభవించడానికి కారణం రావణ వధ. కానీ కేవలం రావణ వధ చేసి వెళ్ళిపోతే మనుష్య జన్మ గొప్పతనం ఎలా తెలుస్తుంది? అందుకని ఆయనే ప్రతిజ్ఞ చేశాడు. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ 11,000 సంవత్సరములు నేను ఈ భూమి మీద ఉంటాను, వివాహం చేసుకుంటాను, బిడ్డల్ని కంటాను, రాజ్యాధికారం పొందుతాను. ఒక మనిషి ఎలా ప్రవర్తించాలో చూపించి మనిషి ఎంత గొప్పతనాన్ని సంతరించుకోవచ్చో నిరూపణం చేస్తాను అని రావణవధ తర్వాత కూడా ఈ భూమి మీద ఆయన పరిపాలన చేసి రామరాజ్యం అంటే ఏమిటో చూపించారు. అటువంటి వాడు రామచంద్రమూర్తి. ఇక సీతమ్మ అవతారం రావడానికి కారణం ఆమె నరుడిగా వచ్చినటువంటి రాముడికి పత్ని అయింది, కానీ నరకాంతగా మాత్రం ఆమె రాలేదు. ఎందుకనంటే నరుడిగా వస్తే రావణ సంహారాన్ని రాముడు చెయ్యవచ్చు, అక్కడ వరకు రాముడి వలన కార్యం పూర్తయిపోతుంది. కానీ విష్ణువు దగ్గర ఒక గొప్ప ప్రతిజ్ఞ ఉంటుంది. ఆ ప్రతిజ్ఞ మీకు భాగవతంలో కనపడుతుంది. ఆయన ఎవరో బాధపడ్డారని ఆయన ఏమి మనుషుల్ని చంపేయడానికి ఇష్టపడ్డాం.
మార్పు పొందడానికి ఎంత అవకాశం ఇవ్వాలో అన్ని అవకాశాలు ఇస్తాడు ఆయన. రెండవది, ఆయన చంపడానికి కొన్ని కారణాలు ఉండాలి. శుద్ధ సాధులందు సురలందు స్మృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మపదివేయందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడే హింసనందు అంటాడు ఆయన ప్రహ్లాదోపాఖ్యానంలో. ఆయన శ్రీ మహావిష్ణువు అవతార స్వీకారం చేసి ఎవరినైనా సంహరించాలి అంటే వాళ్ళు ఏదైనా పెద్ద దోషం చేసి ఉండాలి. అటువంటి పెద్ద దోషాల్లో ఏవేవి ఉంటాయో ఆయనే చెప్పారు. చెప్తూ అట్లా నేను చంపాలి అంటే వేదముల జోలికి వెళ్ళినా, గోవుల జోలికి వెళ్ళినా, ధర్మాత్ముల జోలికి వెళ్ళినా, చిట్ట చివరికి నా మీదే వైరం పెంచుకుని బ్రతకడం ప్రారంభం చేసిన శుద్ధ సాధులందు నన్ను నమ్ముకుని బ్రతికే వాళ్ళు ఎవరుంటారో అటువంటి వారి జోలికి వెళ్ళి వాళ్ళని హింస పెట్టినా అప్పుడు నేను రూపుదాల్చి సంహరిస్తాను తప్ప నేను నిష్కారణంగా ఎవరో ఏదో నాకు ప్రార్థన చేశారని చంపను. అప్పుడు కూడా మారడానికి అవకాశాలు ఇస్తాను. అప్పటికీ మారకపోతే అప్పుడే సంహారం చేస్తాను. అందుకని నరుడిగా రాముడు వచ్చేసాడు. నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం అవదు. అందుకే ఒక నరుడు పొందవలసినటువంటి దుఃఖం నిజానికి భగవంతుడికి పొందవలసిన అవసరం లేదు. గర్భస్థ నరకము అంటారు. తల్లి గర్భంలో ఉండి పెరగడం అంత కష్టం. కపిలగీత చదివితే భాగవతంలో మనిషి తల్లి కడుపులో ఊపిరి పోసుకోవడం, తల్లి కడుపులో పెరగడం ఎంత కష్టంగా ఉంటుందో అర్థమవుతుంది. తల కిందకుండి కాళ్ళు పైకుండి శరీరం పెరుగుతుంటే అమ్మ కడుపులో చోటు పట్టక కదలడానికి అవకాశం లేక ఆ కటిక చీకట్లో ఆ ఇరుకులో తను విసర్జించిన మలమూత్రములలోంచి పుట్టిన సూక్ష్మక్రిములు తన కోమలమైన శరీరాన్ని కొరికేస్తుంటే అమ్మ కడుపులోంచి బయటికి తీసుకెళితే ఈ జన్మ సార్థక్యం చేసుకుంటానని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన ప్రసూతి వాయు రూపంలో బయటికి తోసేస్తాడు. అప్పుడు బయటికి వస్తాడు. శఠమన్న వాయువు పట్టుకున్న కారణం చేత పూర్వజన్మ స్మృతి పోతుంది. కాబట్టి నరుడిగా రావాలి అంటే అమ్మ కడుపులో పడుకోవాలి. పడుకుని వస్తే తప్ప నరుడు కాడు. అందుకని మన కోసం నరుడి గొప్పతనాన్ని నిరూపించడం కోసం రావణ సంహారం అవడానికి నరుడిగా వస్తే తప్ప సాధ్యం కాదని ఆ యుగం నియమం ప్రకారం 12 నెలల పాటు కౌసల్యాగర్భవాసం చేసినటువంటి వాడు రామచంద్రమూర్తి. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు మహర్షి బాలకాండలో. చైత్రమాసంలో శుక్లపక్ష నవమి నాడు మధ్యాహ్నం వేళ 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా ప్రభవించినటువంటి సర్వలోక జగన్నాథుడైనటువంటి రామచంద్రమూర్తి ఒక నరుడిగా పుట్టి నరుడిగానే పెరిగి నరుడిగానే రావణ సంహారం చేశాడు. ఎందుకంటే భగవంతుడే వరం ఇచ్చి భగవంతుడే ఆ వరాన్ని వమ్ము చేసి సంహారం చేస్తే ధర్మం అన్న మాటకు అర్థం ఉండదు. దాని భగవంతుడు ఏ వరం ఇచ్చాడో ఆ వరానికి అనుగుణంగానే సంహరిస్తాడు. అందుకని నరుడిగానే చంపాడు. మరి సీతమ్మ అవసరం ఏమొచ్చింది? సీతాయాశ్చరితం మహత్ ఎందుకయింది రామాయణం? మహర్షి ఆ పేరుతో పిలవడానికి కారణం ఏమిటి అంటే విష్ణువు సంహారం చెయ్యాలి అంటే నరుడిగా రాముడు రావణుణ్ణి సంహరించాలి అంటే రావణాసురుడు సంహరింపబడడానికి కావలసినంత పాపాన్ని వండుకోవాలి. అంత పాపాన్ని వండుకుంటే అప్పుడు మరణించడానికి యోగ్యతని పొందుతాడు. ఆయన చేసిన తపశ్శక్తి సామాన్యమైనటువంటి తపస్సు కాదు. హనుమ అంతటి వారు సుందరకాండలో రావణాసురుడి వంక చూసి ఆశ్చర్యపోయారు. నిద్రపోతున్న రావణుణ్ణి చూసి ఆ తేజస్సు చేత కొట్టబడ్డారా అన్నట్టుగా నక్కి నక్కి చూశారు అంటే ఎంతటి తేజోవంతుడో అర్థమవుతుంది. అంత తపస్సు చేసినవాడు. ఒంటి మీద గాయాలు చూపించి అందరికీ చెప్పేవాడు. ఐరావత విషాణాగ్రైరాపీడన కృతైవ్రణవు విష్ణుచక్ర పరీక్షితవు అనేవాడు. ఇది విష్ణువు చక్రం పెట్టి కొడితే తగిలిన గాయం. ఇంద్రుడి యొక్క ఐరావతం తన యొక్క దంతాలతో కుమ్మితే ఇదిగో ఇక్కడ బొబ్బెక్కిందనేవాడు.
ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే ఇక్కడ గడ్డ కట్టిందనేవాడు. అంటే అంతమంది దేవతలు ప్రయోగించినటువంటి దివ్యాస్త్రముల చేత తగిలిన దెబ్బలు కూడా తట్టుకుని నిలబడగలిగినటువంటి మహాపరాక్రమవంతుడు. ఆయన సంహరింపబడాలి అంటే అంత తేలిక విషయం కాదు. అంతటి మహాపాపం ఏదో చెయ్యాలి. అంతటి మహాపాపకర్మ జరిగితే తప్ప రావణ సంహారానికి అవకాశం లేదు. దానికి ఎప్పుడో భవిష్యత్తుని రాబోయేదాన్ని చూడగలిగిన వాడెవరు అంటే భగవంతుడే. భగవంతుడే రాబో కాలంలో ఇటువంటిది జరిగే అవకాశం ఉందని గ్రహిస్తాడు. ఎందుకనంటే ఎప్పుడో జయ విజయులు శపింపబడ్డారు. శపింపబడిన జయ విజయులు రావణ కుంభకర్ణులుగా రావాలి. అది సనకసనందనాదుల యొక్క శాపం. అయినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు లోకకంటకులు అవుతారు. లోకకంటకులు అయినప్పుడు వాళ్ళు సంహరింపబడడానికి కావలసినంత పాపాన్ని వాళ్ళే వండుకోవాలి అంటే దానికి కావలసిన వ్యూహాన్ని కూడా పరదేవతయే నిర్మాణం చేస్తుంది. పరదేవత పరబ్రహ్మము మీరే పేరుతో పిలిచినా ఒక్కటే. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు. భగవంతుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు. అదొక దివ్య తేజస్సు. అయితే పరదేవత అన్న మాట ఎందుకు వాడతామంటే కదలికలన్నీ కూడా పరదేవత మీద ఆధారపడి ఉంటాయి. మీరు చూడండి, శక్తి అని ఒక మాట మాట్లాడతాం. శక్తి అని మీరు ఎక్కడన్నా అది అమ్మవారికి అన్వయం, ఆదిశక్తి అంటాం. బాహ్యంలో కదలిక ధర్మాచరణం. ధర్మాచరణం చెయ్యాలంటే శక్తి ఉండాలి. ఏమండి ఈ మధ్య మీరు ఎక్కడికి ప్రవచనానికి రావట్లేదే అని అడిగారు అనుకోండి. ఏం రానండి, నడున్నొప్పి చాలా ఎక్కువగా ఉంది, వచ్చి కూర్చోలేకపోతున్నాను, అందుకు రావట్లేదన్నాడు అనుకోండి. అంటే శక్తి సన్నగిల్లింది. శక్తి సన్నగిల్లి ఆయన రాలేకపోతున్నాడు, అనురక్తున్నా. శక్తి ఏం చేస్తుందంటే వ్యూహాన్నంతటినీ కూడా రచన చేస్తుంది. ఆవిడగా రచన జరుగుతూ ఉంటుంది. అంటే దాని అర్థం పరబ్రహ్మము ద్వారా కాదు అని కాదు, రెండు ఒకటే. పాలు తెలుపు ఎట్లా ఉంటాయో అట్లాగే కలిసి ఉంటాయి. అందుకని సీతమ్మ రావడానికి కావలసిన కారణాన్ని అమ్మవారు సృష్టించింది. ఇది రామాయణాంతర్గతంగా మీకు కనపడదు. ఒక విషయాన్ని బాగా పరిశీలించాలి అంటే అనేక పురాణాలని సమన్వయం చేయవలసి ఉంటుంది. ప్రత్యేకించి రామాయణ సంబంధమైన విషయాలు పద్మపురాణంలో ఎక్కువగా ప్రస్తావింపబడతాయి. శివమహాపురాణంలో ఒక విశేషం ఉంది. దక్ష ప్రజాపతికి 60 మంది కన్యలు. ఈ 60 మంది కన్యల్ని కశ్యప ప్రజాపతి వంటి ఋషులకిచ్చి వివాహం చేశాడు. అందులో పితృదేవతలకు స్వధ అని ఒక భార్య. అందుకే ఎప్పుడైనా తల్లిదండ్రులు ఉద్దేశించి శరీరం వదిలిపెట్టేసిన తర్వాత తద్దినం పెడుతుంటే స్వధానామాన్ని ఉచ్చరిస్తే పితృదేవతలకి కవ్యం ఇస్తున్నారని గుర్తు. హవ్యం ఇస్తే అగ్నిహోత్రుడి భార్య స్వాహాకారం వాడతారు. స్వాహాకారం వాడితే దేవతలకు హవిస్సెడుతోందని గుర్తు. కవ్యం ఇస్తే పితృదేవతలకు వెడుతోందని గుర్తు. పితృదేవతల యొక్క భార్య స్వధాదేవి. ఆ స్వధాదేవికి ఆ స్వధ ఈ దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో ఒకటి. ఈ పితృదేవతలకి స్వధాదేవికి కలిపి 3 కుమార్తెలు కలిగారు. శివమహాపురాణంలో వ్యాసుల వారు అన్నారు, వాళ్ళు ఆ పితృదేవతల్ని స్వధాదేవిని అనుగ్రహించడం కోసం పుట్టినట్టుగా కనపడుతున్న వాళ్లే కానీ నిజానికి వారికి పుట్టుక అన్వయం కాదు. వాళ్ళు అయోనిజలు అన్నారు. వాళ్ళలో మొట్టమొదటిది మేనకాదేవి, రెండవది ధన్యాదేవి, మూడవది కళావతీదేవి. ఈ ముగ్గురు గురించి శివమహాపురాణంలో ఒక మాట చెప్పారు. వాళ్ళని లోకమాతలు అని పిలిచారు. గొప్ప సంతోషం కలగాలన్నా, గండాలు తప్పాలన్నా, వాళ్ళు ప్రీతి పొందాలన్నా, భగవద్ అనుగ్రహం కలగాలన్నా ఒక్కసారి ఈ ముగ్గురి పేర్లు స్మరిస్తే చాలు. అంత గొప్పవాళ్ళు వాళ్ళు అన్ని లోకములకు స్వేచ్ఛా విహారం చేయగలరు. సర్వసాధారణంగా మీరు పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలిస్తే ఒక విషయం కనపడుతుంది. బ్రహ్మసభకి వెడతారేమో కానీ వైకుంఠానికి వెళ్ళడం సాధ్యం కాదు. భూదేవత కూడా ఎప్పుడైనా విష్ణువుతో మొరపెట్టుకోవలసి వస్తే గోరూపాన్ని ధరించి మొరపెట్టుకుంటుంది. మొరపెట్టుకుంటే ఆయన వాణి వినపడుతుంది
తప్ప వైకుంఠానికే వెళ్ళి ప్రార్థన చేయడం అన్నది చాలా చాలా అరుదు. ఋషులు కూడా బ్రహ్మసభకి వెడతారు, కానీ వైకుంఠానికి వెళ్ళడం అన్నది మీకు కనపడదు. అంటే అంత దుర్నిరీక్ష్యం, అంత తేలికైన విషయం కాదు. అటువంటి వైకుంఠానికి కూడా యథేచ్ఛగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఈ ముగ్గురు. వీళ్ళ ముగ్గురు ఒకప్పుడు వైకుంఠానికి వెళ్ళారు. శ్రీమన్నారాయణుడు ఎంతో ప్రీతితో వాళ్ళకి స్వాగతం పలికి ఉచితాసనం తీసుకోమన్నాడు. వాళ్ళు కూర్చుని ఉన్నారు. పరదేవత తన వ్యూహాన్ని తాను రచించాలనుకుంది. వాళ్ళని మాయ చేత వివశుల్ని చేసింది. మమ మాయ దురచ్ఛయ అంటాడు కదా భగవద్గీతలో. భగవన్ మాయని దాటడం ఎవరికీ సాధ్యం కాదు. అందువలన వాళ్ళు అక్కడ కూర్చుని ఉండగా సనక సనందనాదులు లోపలికి వచ్చారు. వాళ్ళు పుట్టుక చేత బ్రహ్మజ్ఞానులు. బ్రహ్మజ్ఞానులైన వారు లోపలికి వస్తుంటే లేచి నిలబడతారు. సభలో మర్యాద ఏమిటంటే వారు అధికులు అన్న భావన ఉన్నప్పుడు ఆయన వస్తున్నప్పుడు లేచి నిలబడతారు. సనక సనందనాదులు బ్రహ్మజ్ఞానులన్న గౌరవంతో వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా అందరూ లేచి నిలబడ్డారు. ఈ ముగ్గురు మాత్రం లేచి నిలబడలేదు. లేచి నిలబడవలసిన అవసరం ఏమిటనుకున్నారు. సనక సనందాదులు వాళ్ళు బ్రహ్మజ్ఞానులైతే వాళ్ళకి కోపం రావడం ఏమిటి? మమ్మల్ని చూసి లేచి నిలబడలేదని కోపం వస్తే బ్రహ్మజ్ఞానులు ఏమిటి వాళ్ళు? కానీ వాళ్ళకి కోపం వచ్చింది. అంటే వాళ్ళని మాయ వశం చేసుకుంది. ఎందుకు వశం చేసుకుంది అంటే భవిష్యత్తులో జరగవలసిన ఒక కార్యక్రమానికి ప్రాతిపదిక పడాలి. అందుకని వాళ్ళు అన్నారు, మీరు చేసిన దోషం పెద్దది. మహాత్ములు వస్తున్నప్పుడు లేచి నిలబడకుండా ఉండకూడదు. గజేంద్రమోక్షణ ఘట్టంలో కూడా ఇదే చెప్తారు. అందుకని మిమ్మల్ని ఉద్ధరించడం కోసం, మీకు ఈ దోషం ఇబ్బంది పెట్టి పాడు చేయకుండా ఉండడం కోసం మీకు శాప రూపంలో వరమిస్తాం అని వాళ్ళు అన్నారు. మీరు ముగ్గురు మనుష్యకాంతలుగా భూమి మీద పుట్టండి అన్నారు. వాళ్ళు అన్నారు, మేము మళ్ళీ భూమి మీద పుట్టి మనుష్యకాంతలుగా ఉంటే ఎప్పటికీ ఉద్ధరింపబడి ఈ స్థితిని పొందుతాం. కాబట్టి మాకు శాపావకాశం చెప్పమన్నారు. అంటే సనక సనందనాదులు, అందులో సనత్కుమారుల వారు సుబ్రహ్మణ్య స్వరూపం ఆయన, ఆ సనత్కుమారుల వారు ఆ మాట అన్నారు, మీరు ముగ్గురు కూడా కారణ జన్మలు అవుతారు. ఇందులో మొదటిదైన మేనకాదేవి హిమవంతునికి భార్య అవుతుంది. ఆమె హిమవంతునికి భార్య అయిన కారణం చేత దాక్షాయిణిగా శరీరత్యాగం చేసేసినటువంటి పార్వతీదేవి మళ్ళీ రూపాన్ని పొంది పుట్టవలసి వస్తే మేనకాదేవికి కుమార్తెగా వస్తుంది. హిమవంతుడికి మేనకకి కుమార్తెగా వస్తుంది. కాబట్టి పర్వతరాజ కుమార్తె పార్వతీ అని పిలిపించుకుంటుంది. శరీరత్యాగం చేసేసినటువంటి దాక్షాయణి మళ్ళీ శరీరం పొందాలి అంటే నీ నుండి ప్రభవిస్తుంది. అప్పుడు నువ్వు తరిస్తావు. కాబట్టి నువ్వు పార్వతీదేవి జననములకు కారణమై తల్లివై తరించడానికి మార్గం సుగమం చేస్తున్నాను. నువ్వు భూమి మీదకి వెళ్ళి పార్వతీదేవికి తల్లివి కమ్మన్నారు. రెండవ ఆవిడ ధన్యాదేవి. ఆవిడ వంక చూసి, మహాజ్ఞాని, జనక మహారాజు గారికి భార్య అవుతావు. నీ కడుపున సాక్షాత్ ఆదిశక్తి, సాక్షాత్ లక్ష్మి కుమార్తెగా ప్రభవిస్తుంది. ప్రభవించిన కారణం చేత శ్రీమన్నారాయణుడు నరుడై విష్ణువై రాముడై ప్రభవిస్తాడు, నీకు అల్లుడవుతాడు. కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. చేసిన కారణం చేత మీరు ఉత్తమగతులు పొందుతారు. ఉత్తమగతులు అంటే పొందవలసిన స్థితి, వాళ్ళు ఏ యథాస్వరూపాన్ని పొందాలో ఆ స్వరూపాన్ని పొందుతారు. మూడవదైనటువంటి కళావతి ఆవిడ వైశ్య కుటుంబంలో జన్మిస్తుంది. జన్మించి ప్రేమోపాసన అన్నది భక్తిలో ఎంత గొప్ప మార్గమో నిరూపించడం కోసమని రాధాదేవి అన్న పేరు పొందుతుంది. పేరు పొంది ప్రేమ చేత ఉపాసన చెయ్యడం అన్నది ఎంత గొప్ప విషయమో అసలు రాధాకృష్ణులు అన్న పేరుతో ఎక్కడా లేని రీతిలో ఉపాసన మార్గాన్ని నిర్వచనం చేస్తుంది. కాబట్టి వృషభానుడు అనబడేటటువంటి వైశ్య కుమార్తెగా ఈమె జన్మిస్తుంది. ఆ రాధాదేవి జననం జరిగేటప్పుడు గోలోకే రాధికా స్వయం అంటారు. బ్రహ్మలోకం కన్నా పైన గోలోకం ఉంటుంది అని. అటువంటి గోలోక విహారిణి రాధాదేవి. అటువంటి రాధాదేవి ప్రభవించాలి అంటే ఈ కళావతి ద్వారా జన్మిస్తుంది.
మీరు ముగ్గురు కూడా తల్లులవుతారు వీళ్ళ ముగ్గురికి. పార్వతీదేవికి మేనక, సీతమ్మకి కన్యాదేవి, అట్లాగే వృషభానుని యొక్క భార్య కళావతి రాధాదేవికి తల్లి అవుతారు. మీరు ముగ్గురు వలన లోకానికి ఈ గొప్ప ప్రయోజనం కలుగుతుంది. సీతమ్మ రావణ సంహారానికి కారణమవుతుంది. అందుకని మీ ముగ్గురు కూడా భూమి మీదకి వెళ్ళండి అన్నారు. అయితే మీకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, ఏమండి అసలు ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది, ఈ మాయ అన్నది ఎందుకు కమ్ముతూ ఉంటుంది, జ్ఞానుల్ని కూడా ఎందుకు వివశుల్ని చేస్తుంది అని ఒక అనుమానం రావచ్చు. సౌందర్యలహరిలో ఒక శ్లోకం ఉంది, హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరూపిత్వా నత్వా రతినయనలీహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం అని. పరదేవత యొక్క అనుగ్రహం, పరదేవత యొక్క శక్తి ఎంత గొప్పదంటే ఆవిడ బూడిదైపోయినటువంటి మన్మధుణ్ణి అనంగుణ్ణి చేసింది. అంటే శరీరం లేకుండానే మన్మధుడు తిరుగుతూ ఉంటాడు. కానీ ఆ మన్మధుడికి ఎంత శక్తి ఇచ్చిందంటే, మన్మధుడు బాణంగాని పడితే పరమశివుడంతటి వాడు మోహిని వెంట పరిగెత్తాడు. ఆ మన్మథబాణం పడితే మహర్షులైనటువంటి వారు కూడా, ఇంత తపస్సు చేస్తున్న వాళ్ళు తపస్సు విడిచిపెట్టేసి కాముడి బాణములకు వశులైపోయి జారిపోతూ ఉంటారు. అంత శక్తి కష్టపెట్టావమ్మా నువ్వు. స్మరోపిత్వానత్వారతినయనలీహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. మన్మధుడికి అంత శక్తిని ఇచ్చేశావు. మన్మధుడే మనసు కలుపుతాడు, మోహాన్ని కల్పిస్తాడు. అయితే అప్పుడు ఆవిడ మరి పరమశివుడి మీద మన్మధుడి బాణాలు పడి మోహిని వెంట పరిగెత్తేటట్టు చేస్తే, విష్ణువు మోహిని అయినప్పుడు పరిగెడితే తన భర్త యొక్క గౌరవం బయటకు వచ్చేట్టు చేయలేదా? అక్కడ తత్వాన్ని జాగ్రత్తగా విచారణ చెయ్యాలి. లోకానికి మహాత్ముల యొక్క అవసరం ఉంటుంది. ఆ మహాత్ములు లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలలో ఎప్పుడూ ఉండరు. నాని పాల్కీవాలా మాటల్లో చెప్పాలి అంటే మెంబర్స్ ఆఫ్ ద డామినెంట్ మైనారిటీ అంటాడు ఆయన. వాళ్ళు బహుకొద్ది మంది ఉంటారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఎక్కడో కోట్ల మందిలో ఒక్కడే అటువంటి భక్తి తత్పరుడు ఉంటాడు. ఆయన లోకాన్నంతటినీ నడిపించగలిగిన వాగ్వైభవాన్ని పొందుతాడు. ఆయన లోకానికి మార్గదర్శనం చేసేటటువంటి గ్రంథములను ఇవ్వగలుగుతాడు. అట్లా ఈ మహాపురుష జననం జరగాలి అంటే దానికి తగిన మహాపురుషుడి యొక్క తేజస్సు కలగాలి. అది కదిలితే తప్ప, మహాపురుష తేజస్సు కదిలితే తప్ప వేరొక మహాపురుష జననం జరగదు. వాళ్ళ తేజస్సు ఎందుకు కదులుతుంది? వాళ్ళు ఎప్పుడు భగవంతుని యందు రమిస్తూ ఉంటారు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. వ్యాసుడు లేకపోతే కలియుగ ప్రారంభంలో వేద విభాగం ఎవరు చేస్తారు? నారాయణుడే వ్యాసుడిగా రావాలి. వ్యాసో నారాయణ స్వయం. 18 పురాణాలు ఇవ్వాలి, బ్రహ్మసూత్రాలు ఇవ్వాలి, భారతాంతర్గతంగా భాగవతం ఇవ్వాలి, పంచమవేదం భారతం ఇవ్వాలి. ఇన్ని ఇవ్వాలంటే వ్యాసుడు రావాలి. వ్యాసుడు రావాలి అంటే ఏ మహాత్ముడి తేజస్సు కదిలితే వ్యాసుడిగా రావడానికి అవకాశం ఉంటుందో ఆ మహాత్ముడి తేజస్సు కదవాలి. అంటే పరాశర మహర్షి తేజస్సు కదవాలి. కదిలిన తేజస్సుని భరించాలంటే ఆమె కారణజన్మురాలై ఉండాలి. లేకపోతే ఆ తేజస్సును అందరూ పట్టలేరు. అట్లా శివ తేజస్సుని పట్టలేకే కదా గంగమ్మ విడిచిపెట్టేస్తే స్కందుడై శరవణభవుడై సుబ్రహ్మణ్య జననం జరిగింది. కాబట్టి తేజస్సుని పట్టగలిగినటువంటి వాళ్ళు ఉండాలి. అందుకని కారణజన్ముల యొక్క మనసు కదుపుతూ ఉంటుంది ఆవిడ. అందుకని పరాశర మహర్షి మనసు కదిలి సత్యవతీదేవి యందు వ్యాసుడు ఉద్భవించాడు. లేకపోతే పరాశరుడు ఏమిటి, మనసు కదలడం ఏమిటి, పొగమంచు సృష్టించడం ఏమిటి, ఆవిడికి కన్యాత్వాన్ని మళ్ళీ ఇవ్వడం ఏమిటి, వ్యాసుడు పుట్టడం ఏమిటి? పైకి చూస్తే కథ ఒకలా కనపడుతుంది. అటువంటి మహాపురుష జననం జరగకపోతే కలియుగానికి కావలసినట్టు వేద విభాగం చేసి పురాణ జ్ఞానాన్ని ఎవరిస్తారు? అది ఎవరివ్వగలరో, ఎవరి తేజస్సు కదలాలో, ఎవరి యందు ప్రవేశించాలో నిర్ణయించి ఆ వ్యూహాన్ని ఆవిడ నడుపుతూ ఉంటుంది.
ఇప్పుడు కూడా ఆవిడ ఎందుకు నడిపిందంటే రావణ సంహారం జరగడానికి కావలసినంత గొప్ప తేజోమూర్తి ఆవిర్భవించాలి. సాక్షాత్తు మళ్ళీ పరదేవతయే లక్ష్మి అంటే కేవలం విష్ణు పత్ని అని మీరు నిర్వచనం చేయకూడదు. ఎందుకనంటే ఆ అమ్మవారి యొక్క తేజస్సు మనని అనుగ్రహించినప్పుడు లక్ష్మిగా ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా. శంకరాచార్యులు వారు కనకధారాస్తవం చేశారు. ఎందుకు చేశారు అంటే ఒక పేద బ్రాహ్మణి చాలా కష్టంతో ఉంటే చూడలేక ఆమె అనుగ్రహింపబడాలని లక్ష్మీదేవిని ఆయన ప్రార్థన చేశారు. అప్పటికి ఆ పేద బ్రాహ్మణి ఆయన చేతిలో ఒక ఎండు ఉసిరికాయ వేసింది. ఆయన అమ్మవారిని ప్రార్థన చేస్తూ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకైలుష సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. గీర్దేవతేతి అంటే బ్రహ్మగారి యొక్క భార్య అయినటువంటి వాక్కుల రాణి సరస్వతీదేవి. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి, గరుత్మంత వాహనం మీద ప్రయాణించే నారాయణమూర్తి యొక్క ఇల్లాలు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి. శశిశేఖరుడు అంటే శివుడు, శివుని యొక్క భార్య పార్వతి. ఈ మూడు రూపాలు పరమదయాస్వరూపమై ప్రజలకి అన్నం దొరకని రోజులలో పంటలు పండితే వాళ్ళు ఎప్పటికి పండుతాయి, ఎప్పటికి వండుకు తింటారని శాకాంబరిగా వచ్చి అప్పటికప్పుడు కాయలు పళ్ళు నీళ్లు ఇచ్చినటువంటి దయాస్వరూపిణి ఇవన్నీ నువ్వే అన్నారు. లక్ష్మీదేవి వెంటనే తప్పయా, నేను లక్ష్మి ఏమిటి, నేను పార్వతి ఏమిటి, నేను సరస్వతి ఏమిటి, నేను విష్ణు పత్ని లక్ష్మి ఒక్కతే. అలా అనకూడదు. బ్రహ్మగారి పత్ని సరస్వతి, విష్ణు పత్ని లక్ష్మి. కాబట్టి నేను పార్వతిని గాను నేను సరస్వతిని గాను అని అందా, ఇచ్చిందా లేదా? లక్ష్మీ అష్టోత్తరంలో నవదుర్గాం మహాకాళీం అని కనపడుతున్నాయా లేదా? అవన్నీ తత్వ సంబంధాలు, నామాలు పట్టుకుని ఇవి ఇలాగే ఉంటాయని నామాన్ని రూపాన్ని పట్టుకుని కూర్చుంటే ఒక స్థితిలోనే ఉంటుంది అంతే. తత్వము అంతకన్నా పై స్థాయిలో ఉంటుంది. కాబట్టి అమ్మవారు అన్నిటి యొక్క సమ్మేళన స్వరూపం, పరాశక్తి స్వరూపం. ఆమెయే లక్ష్మిగా ప్రభవించింది, నిత్యానపాయనిగా లక్ష్మిగా విష్ణువుని అనుగమించి వచ్చింది ఆమె. అప్పుడు లక్ష్మీ స్వరూపిణి అని పిలుస్తాం మనం. అప్పుడు లోకమాతగా మనని అనుగ్రహిస్తుంది. అప్పుడు మీరు ఎక్కడ అమ్మవారు ఉన్నా బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఒకటి ఆమె పతివ్రత. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. ఆమెకేం అనుమానం లేదు అందులో. అసలు ఇంకా యథార్థం చెప్పాలంటే ఎక్కడ ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా అది అమ్మవారే. అందుకే నారాయణమూర్తిని వెతుక్కుంటూ వెడుతుంది. వరుణ్ణి నారాయణుడిగా కాళ్ళు కడిగి పద్మంలో లక్ష్మిగా కూర్చోపెట్టి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. ఆడపిల్ల అంటే నారాయణుణ్ణి చేరడానికి లక్ష్మి నా ఇంట పుట్టి నన్ను ధన్యుణ్ణి చేసింది. అందుకని ఆడపిల్ల పుట్టింది అంటే అమ్మవారే. ఎక్కడ పుట్టినా ఆడపిల్ల అమ్మవారే అయినప్పుడు ఆమె లక్ష్మీస్వరూపిణిగా మహాపతివ్రతగా ఆయనకి మాత్రమే ఇల్లాలు, ఎంతమందికైనా కుమార్తె. నా కూతురు పుట్టనివ్వండి, నేను కాళ్ళు కడిగి కన్యాదానం చేసినప్పుడు నా అల్లుడిని నారాయణుడిగానే భావించి కన్యాదానం చేస్తాను. మీ అమ్మాయికి మీరు పెళ్లి చేసినా అంతే, కల్పం అంతే, కాళ్ళు కడిగి నారాయణమూర్తిగానే కన్యాదానం చేస్తారు. ఎక్కడ పుట్టినా ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వచ్చింది. కానీ తత్వతః ఆమె మాత్రం ఇల్లాలు ఎవరికి? కేవలము భగవంతుడికి ఇల్లాలు. ఎంతమందికైనా కుమార్తె. ఆమె భగవంతునికి ఇల్లాలు, మనకు తల్లి. అందుకే చూడండి, జగన్మాత అన్న మాట మీరు ఎక్కడ వాడినా పార్వతి అనండి, సరస్వతి అనండి, లక్ష్మణ్ అనండి, గాయత్రి అనండి, సావిత్రి అనండి, పెద్దంటమ్మనండి, పోలేరమ్మనండి, తలుపులమ్మనండి, మరిడమ్మనండి, ఏ పేరుతో పిలవండి, ఆవిడ ఈశ్వర పత్ని, మనకు తల్లి. ఆయన తండ్రి, ఆయన తల్లి, వాళ్ళిద్దరూ దంపతులు, మనకు తల్లిదండ్రులు, మనం బిడ్డలం. ఈ మాటలు అన్వయం అవుతాయి. అక్కడ అన్వయం అయితే అమ్మవారు అని పిలుస్తుంటాం. ఇప్పుడు ఆమె సీతమ్మగా వచ్చింది. నరుడిగా రాముడు ప్రభవించి రావణ సంహారం చేసేస్తాడు. కానీ
సీతమ్మగా అమ్మవారు వస్తే తప్ప రాముడు రావణ సంహారం చెయ్యడానికి కావలసినంత పాపాన్ని వండుకోలేడు. అటువంటి పాపాన్ని వండుకోవాలి అంటే, రావణుడు సంహరింపబడాలి అంటే జరగవలసినది ఏది అంటే, ఆయన అంత పెద్ద దోషం చెయ్యాలి. అంత పెద్ద దోషం చేయించగలిగిన శక్తి స్వరూపిణి ఎవరు అంటే అమ్మవారే, మహామాయాస్వరూపం. అందుకే శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. పరబ్రహ్మమునకు ఇల్లాలు మహామాయాస్వరూపిణి. అటువంటి మహామాయాస్వరూపిణిగా ఆ తల్లి రావణుడు తాను మరణించడానికి కావలసిన పాపాన్ని తానే వండుకునేటట్టుగా చేయడానికి వచ్చింది సీతమ్మగా. అట్లా వచ్చింది కాబట్టి ఆ తల్లి కథ సీతాయాశ్చరితం మహత్. రాముడు చంపాలి, కానీ చంపడానికి కావలసిన పాపం వండించేది మాత్రం సీతమ్మే. అందుకని అక్కడ అంత పెద్ద నేపథ్యం జరిగి ఇటువంటి మహాతల్లులు ముగ్గురు పుట్టి 3 కార్యాలు జరగాలి. ఒకటి, దాక్షాయిణిగా శరీరం వదిలేసిన పార్వతిగా మళ్ళీ శరీరం పొందాలి అమ్మవారు. సీతమ్మగా వచ్చి రావణ సంహారానికి కావలసిన పాపం రావణుడి చేత వండించాలి. ప్రేమోపాసన లోకంలో ఎంత గొప్పదో నిర్ణయం చేసి ఆచరించి చూపించడానికి రాధాదేవిగా రావాలి. ఇలా ముగ్గురిగా అమ్మవారు రావాలి అంటే 3 రూపాలతో అమ్మవారే వాళ్ళు జన్మించడానికి, వాళ్ళు అవతార స్వీకారం చేయడానికి కావలసినటువంటి విధి విధానాల్ని, అటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసింది. అందుకని జనక మహారాజు గారికి కుమార్తెగా సీతమ్మ రావాలి. రాముడు నరుడిగా వస్తే చాలు, రావణ సంహారం చేయడానికి, బాణం వేయడానికి, పడగొట్టడానికి యోగ్యత సిద్ధించింది. సీతమ్మ అట్లా రావక్కర్లేదు కదా. మరి సీతమ్మ ఎట్లా రావాలి అంటే, ఆమెయే నిర్ణయించుకుంది, నేను నరకాంతగా రావలసిన అవసరం లేదు, నేను అయోనిజగా వస్తానంది. అయోనిజగా వస్తానని నిర్ణయం చేసుకుంది కాబట్టే ఆమె నరుడి యొక్క గర్భాన జన్మించలేదు. ఈ విషయాన్ని ఎక్కడ చెప్పారు అంటే, బాలకాండలో సీతారామ కళ్యాణ ఘట్టంలో జనక మహారాజు గారు విశ్వామిత్రుడితో మాట్లాడుతూ చెప్తాడు, అసలు ఈమెకు పేరు నేను పెట్టలేదు. అధమే కృషత క్షేత్రం లాంగలాదుద్దితామయ క్షేత్రం శోధయత లబ్ధ నామ్నా సీతేతి విశ్రుత అని చెప్పాడు. నేను యథార్థమునకు ఈమెకు పేరు పెట్టలేదు, ఈమె నా కడుపున పుట్టలేదు. అధమే కృషత క్షేత్రం, నేను ఓషధీ తత్వమైన విత్తనములను చల్లుతూ యజ్ఞం చెయ్యడం కోసమని భూమిని దున్నుతున్నాను. ఆ భూమిని దున్నుతున్నప్పుడు ఆ నాగేటి చాలు తగిలి అందులోంచి ఒక పిల్ల భూమిలోంచి పైకి లేచింది. పద్మావతీదేవి దొరికినట్టు మందసంలో లభించలేదు, సీతమ్మ భూమిలోంచి పైకి లేచింది నిటారుగా. అందుకే ఉద్దిత అన్న మాట వేశారు మహర్షి. ఉద్దిత, అలా పైకి లేచే లక్షణం ఎవరికి ఉంటుంది అంటే, ప్రతి మనిషిలో 3.5 చుట్లు చుట్టుకుని పడుకునేటటువంటి కుండలినీ శక్తి స్వరూపంగా అమ్మవారు ఉంటుంది అని లలితా సహస్రం, శ్రీ విద్యాతంత్రం, సౌందర్యలహరి ఇవన్నీ చెప్తూ ఉంటాయి. కుండలినీ స్వరూపం అమ్మవారు. అందుకని ఉద్దిత, పైకి లేచింది. పైకి లేచింది అన్నప్పుడు సాక్షాత్ పరదేవతా స్వరూపిణి, ఆమె నా కుమార్తె కాదు. అప్పుడు నేను ఆమెను ఎత్తుకుని పట్టుకున్నాను. నాకు అనుమానం వచ్చింది, ఈమె నాకు ఏమవుతుందో తెలిస్తే తప్ప ధర్మం నిలబడదు. ఎందుకని? నేను నా భార్య ముందు నిలబడ్డాననుకోండి, నాది భర్తృధర్మం. మా అమ్మగారి ముందు నించున్నాను అనుకోండి, నాది పుత్రధర్మం. నా చెల్లెల ముందు నించున్నాను అనుకోండి, అన్నగారి ధర్మం. అక్క దగ్గర నించున్నాను అనుకోండి, తమ్ముడి ధర్మం. శిష్యురాలి ముందు నించున్నాను అనుకోండి, గురువు ధర్మం. మా గురుపత్ని ముందు నించున్నాను అనుకోండి, కొడుకు ధర్మం. అయినప్పుడు నేను ఎవరి ముందు నించున్నాను, ఈమెకి నాకు ఏమిటి సంబంధం అసలు? ఈమెను నేను ఎట్లా చూడాలి? అది తెలిస్తే తప్ప ధర్మం నిలబడదు. నేను ఆమెను ఏమని పెంచి పెద్ద చెయ్యాలి, నా కర్తవ్యం ఏమిటి తెలియదు. కర్తవ్యాన్నే ధర్మం అంటారు.
బాధ్యత అన్న మాట మీకు సంస్కృత వాంగ్మయంలో, పురాణాల్లో, కావ్యాల్లో, వేదాల్లో కనపడదు. బాధ్యత మనిషిని ముంచేస్తుంది, కుంగదీసేస్తుంది. బాధ్యత అంటే ఏది ఏమైపోయినా అవతల వారిని వృద్ధిలోకి తీసుకొచ్చి తీరాలి అంటే బాధ్యత. కర్తవ్యం పైకి తేల్చేస్తుంది. నేను చెయ్యవలసినది చేశానా, కర్తవ్యం. అందుకే మీరు చూడండి, కర్తవ్యం దైవమాన్నికం అంటారు. కర్తవ్యం అంటే ధర్మం, నా వైపు నుంచి నేను చెయ్యవలసినది ఏదో దానిని కర్తవ్యం అంటారు. ఉదాహరణకి నేను మీ దగ్గరికి వచ్చి సీతాయాశ్చరితం మహత్ అన్నది మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడడానికి వచ్చినప్పుడు నాకు ఎంతవరకు తెలుసో, నేను ఏది చెప్పగలనో అది నేను చెప్పడం వరకు నా కర్తవ్యం. నేను త్రికరణ శుద్ధిగా నేను చెప్పగలిగిన దాన్ని ఎక్కడా కూడా ఆత్మవంచన లేకుండా, శాస్త్రం దాటకుండా, అభూత కల్పన లేకుండా, నా బుద్ధికి తోచినవి మాట్లాడకుండా, నేను శాస్త్రీయమని నమ్మి పెద్దల చేత చెప్పబడిన విషయాన్ని మాత్రమే సమన్వయం చేస్తూ మీకు చెప్పాననుకోండి, నా కర్తవ్యం పూర్తయిపోయింది. అప్పుడు మీకందరికీ అర్థమయ్యేటట్టు నేను చెప్పాలని ప్రయత్నం చేయడం వరకే నా కర్తవ్యం. కానీ అర్థమైందా లేదా అన్నదాంతో అందరి దగ్గరికి వచ్చి మీకు అర్థమైందా అని అడగవలసిన అవసరం ఉండదు. తండ్రిగా కర్తవ్యం, తల్లిగా కర్తవ్యం, గురువుగా కర్తవ్యం, శిష్యుడిగా కర్తవ్యం. మీరు చెయ్యవలసినది మీరు చేయడం కర్తవ్యం. కర్తవ్యం ధర్మం, ధర్మం ఆచరణ. అందుకే ఆచార ప్రభవో ధర్మ అంటాడు భీష్ముడు. మీరు ఆచరించినది ధర్మం, కర్తవ్యం ధర్మం. బాధ్యత అన్న మాట అసలు ఎక్కడ కనపడదు మీకు. అందుకే కాబట్టి అటువంటి కర్తవ్య నిర్వహణ చెయ్యాలి జనకుడు. కర్తవ్య నిర్వహణ చెయ్యాలి అంటే అసలు ఈమె ఎవరు, నాకెందుకు దొరికింది, నాకెందుకు కనపడింది, ఈమెకు నాకు ఏమిటి అనుబంధం, నేనేం చేయాలి ఈమెతో. అందుకని ఎత్తి పట్టుకున్నాడు. పట్టుకుని భగవంతుణ్ణి స్మరించాడు, నాకు తెలియచెయ్యమని. అంతరిక్షే చ వాగుప్త ప్రతిమా మానుషీ కిల ఏవమేతన్నరపతే ధర్మేణ తనయా తవా. ఇది బాలకాండలో లేదు, ఇది అయోధ్యకాండ చిట్ట చివరిలో అనసూయమ్మ దగ్గరికి సీతారామ లక్ష్మణులు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అనసూయమ్మ సీతమ్మతో మాట్లాడింది. నీ వివాహం గురించి చాలా విచిత్రంగా చెప్తారు సీత, అసలు నీ వివాహం ఎలా జరిగిందో నాకు చెప్పింది. చెప్పినప్పుడు అక్కడ సీతమ్మ చెప్పిన రహస్యం ఇది. ఇది జనకుడు బాలకాండలో చెప్పలా, సీతారామ కళ్యాణ ఘట్టంలో. మా నాన్నగారు నన్ను ఎత్తి పట్టుకున్నారు. ఏది ఇది జనకుడు చెప్పలేదు. ఏ చిన్న పిల్లని ఎత్తి పట్టుకున్నాడో ఆమె చెప్తోంది. అంటే ఇంతకన్నా ఆమె పరదేవతా స్వరూపానికి నిర్ణయం ఏమిటి? మా నాన్నగారు నన్ను ఎత్తి పట్టుకుని ఈమె నాకు ఎవరు అని అడిగాడు. అంతరిక్షే చ వాగుప్త ప్రతిమా మనుషీ కిల. అప్రతిమ అమానుషి, ఈమె మనుష్య కన్య కాదు, ఈమె మనుష్యకాంత కాదు, ఈమె దేవత, ఈమె అయోనిజ. జనక మహారాజా, ఎవరో కని పొరపాటున ఏమైనా భూమిలో ఉండిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో, ఊపిరి ఉండిపోయింది, నాగేటి చాలు తగిలి లేచింది అనుకుంటున్నావేమో. కాదు, అప్రతిమ, ఈమెతో సమానమైన వారు లోకంలో ఎవరు ఉండరు. అమానుషి, ఈమె మనుష్యకాంత కాదు. అంతరిక్షే చ వాగుప్త అప్రతిమ అమానుషీ కిల ఏవమేతన్నరపతే ధర్మేణ తనయా తవా. ధర్మము చేత ఈమె నీకు కుమార్తె అంటే దాని అర్థం ఈమె నా కుమార్తె అని నువ్వు పెంచు. ఈమె కూడా నువ్వు తండ్రి అంటుంది. అంటే ఇప్పుడు ఆమె నీ పట్ల యశస్విని. యశస్విని అంటే కీర్తినివ్వగలిగినది ఎవరో ఆమెని యశస్విని అంటారు. అమ్మవారు ఏం చేస్తుంది? కీర్తినిస్తుంది. కీర్తి ఎందుకు వస్తుంది మనిషికి? చాలా గొప్ప గొప్ప పనులు చేస్తే కీర్తి వస్తుంది. ఆయన చాలా గొప్ప పుస్తకం రాశారనుకోండి, అంత గొప్ప పుస్తకం రాశారండి, కీర్తి. ఆయన చాలా గొప్ప సంగీత విద్వాంసుడు, ఆయన చాలా బాగా పాడతారండి, అంత బాగా వాద్యం రూగిస్తారండి, ఆయనకి కీర్తి. ఆయనకి కీర్తి రావాలంటే ఆయనలో ఏదో విభూతి ఉండాలి. ఆ విభూతి ఉండడం అంటే కదలిక. ఆ కదలిక ఎక్కడుందో అక్కడ శక్తి, ఆమెయే ఆ శక్తిని ఇస్తుంది.
ఇచ్చి ఆ శక్తి వలన అందరూ పొగిడేటట్టు చేసి ఆ పొగట్టని కీర్తిగా ఆయనకి ఇచ్చి, ఒరే నీకు ఇంత కీర్తినిచ్చానరా, నన్ను నమ్ముకున్నందుకు నిన్ను ఇంత ఎత్తానని సంతోషిస్తుంది ఆవిడ. అది ఆవిడ గొప్పతనం. పిల్లవాడికి అరటిపండు అమ్మే ఇచ్చి, పిల్లవాడు అరటిపండు ముక్క తీసి అమ్మ నువ్వు తిను అని నోట్లో పెడితే కొడుకే అరటిపండు తెచ్చి పెట్టేసినంత మురిసిపోయిన తల్లిలా ఆవిడే శక్తినిచ్చి ఆ శక్తితో వాడు ప్రవర్తించి లోకమంతా వాడిని పొగుడుతుంటే ఆ పొగడ్తలు చూసి ఆవిడ సంతోషిస్తుంది. ఎందుకు ఇస్తుంది ఈ కీర్తి అంటే, ఎంతకాలం మనిషి కీర్తి భూమి మీద ఉంటుందో అంతకాలం స్వర్గలోకవాసంలో ఉంటాడు. అందుకని కీర్తిశేషుడు అని పిలుస్తారు. అంతకాలం స్వర్గలోకవాసం ఇస్తారు. అటువంటి కీర్తిని ఇవ్వగలిగినది ఎవరు? అమ్మవారు. అందుకని ఆవిడికి యశస్విని అని పేరు. అటువంటి యశస్విని స్వరూపంగా ఆ తల్లి ప్రభవించి జనక మహారాజు గారు ఈమెకు తల్లి మొదటి కీర్తి కట్టబెట్టింది. అందుకని జానకి. కానీ ఈమెకి లోకంలో వ్యవహారం సీత అని ఉంది. ఈ పేరు నేను పెట్టలేదు, ఆమెయే పెట్టుకుంది. నాగేటి చాలుకి తగిలి పైకి లేచాను కాబట్టి నా పేరు సీత అని ఆమెయే అంది. అధమే కృషత క్షేత్రం లాంగలాదుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతీతి విశ్రుత. సీత అన్న పేరుతో ఆమె ప్రఖ్యాతి వహించింది, నేను పెట్టలేదు ఆ పేరు. అంతరిక్షం పలికింది. అంతరిక్షం పలకడం ఏమిటి? అంతరిక్షం అంటే అశరీరవాణి. శరీరం లేకుండా వాణి ఉండదు. శరీరం లేకుండా మాట ఎలా ఉంటుంది? శరీరం ఉంటే వాణి ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే నేను మాట్లాడితే మాట ఉంటుంది. నేను రాకుండా మాట ఎలా ఉంటుంది? అంటే శరీరము కనపడకపోయినా మాట్లాడేవారు ఎవరంటే భగవంతుడు ఒక్కడే. ఎందుకంటే భగవంతుడు ఆకాశస్వరూపుడు, అంతటా నిండిపోయి ఉంటాడు. ఆకాశ్ అంటే అంతటా ప్రకాశించుట. అంతటా నిండిపోయిన వాని ఊపిరి ఏదో అదే వేదం. అంటే వేదవాక్కు. ఈమె నీకు ధర్మము చేత కుమార్తె, అందుకు నీకు లభించింది కాబట్టి ఈమెని కుమార్తెగా పెంచు. ఇప్పుడు కుమార్తెగా పెంచాడు. కుమార్తెగా పెంచితే ఏది చేస్తే కుమార్తెగా పెంచినట్టు జనకుడి కర్తవ్యం పూర్తవుతుంది అంటే, రాముణ్ణి ఎలా పెంచితే దశరథుడి కర్తవ్యం పూర్తవుతుందో ఈమెని అలా పెంచితే జనకుడి కర్తవ్యం పూర్తవుతుంది. ఏమిటిద్దరికీ తేడా? ఇది చాలా చాలా సూక్ష్మమైనటువంటి విషయం ధర్మంలో. అందుకు సీతాయాశ్చరితం మహత్ అన్నారు. ఓ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు బాగా వృద్ధిలోకి రావాలి అంటే ఒకటి విద్యాభ్యాసం చెయ్యాలి, బాగా విద్య నేర్చుకోవాలి. బాగా విద్య నేర్చుకోవాలి. నేర్చుకున్న విద్య గుణములుగా మారాలి. గుణముగా మారలేదనుకోండి, ఆ విద్య ఎవరు నేర్పాడో ఆయనకి అపకీర్తి. ఆ విద్య పొందినటువంటి వాడి వల్ల లోకానికంతటికీ కూడా ఉపద్రవం. ఎలా అంటారా? ఒక వ్యక్తిని ఎంతో కష్టపడి తీర్చిదిద్ది గొప్ప వైద్యుడిగా చేశారు అధ్యాపకులు. గురువుల యొక్క బోధ చేత ఆయన అంత గొప్ప వైద్యుడయ్యాడు. ఇప్పుడు ఆయన వైద్యుడైన తర్వాత అవతలవాడు ఏమైపోయినా పర్వాలేదు, అక్కడ డబ్బు పెడితేని అన్నాడు అనుకోండి. అప్పుడు గురువుగారు కష్టపడి చెప్పిన విద్య అంతా ఏమైనట్టు? సార్థక్యం ఏది అంటే, నీకున్న విద్య సార్థక్యం ఎప్పుడు పొందుతుందంటే అది లోకమునకు ఉపయోగపడాలి. అలా లోకమునకు ఉపయోగపడినప్పుడు నాకు గురువుగారు నేర్పిన విద్యకి సార్థక్యం, నా జన్మకు సార్థక్యం అన్న నమ్మకం కలగాలంటే గురువుకి వశపడి ఉండాలి. అలా వశపడిన వాడెవరు? రాముడు. అందుకే రాముడికి వేద విద్యాభ్యాసం చేయించినప్పుడు, శాస్త్రములు నేర్పినప్పుడు వశిష్ఠుడు ఎలా నేర్పాడన్నదాన్ని బాలకాండలో విద్యాభ్యాసం అంతా ఒక్క శ్లోకంలోనే చెప్పారు వాల్మీకి మహర్షి. సర్వే వేదవిదశూరా సర్వే లోకహితే రతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై. సర్వే వేదవిద శూరా, వాళ్ళు గురువుగారు చెప్పినటువంటి వేదములు శాస్త్రములు అన్నీ బాగా నేర్చుకున్నారు. అంటే ధనుర్వేదం కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు గొప్ప గొప్ప అస్త్రాలు ప్రయోగించగలరు. శూరాహ, మంచి పండితులు.
పండాహ జ్ఞానము కలిగిన వారు, సర్వే లోకహితే రతాహ. గురువుగారు పాఠం చెప్పినప్పుడు కేవలం విద్య చెప్పి అస్త్రాలు ఇచ్చేసి అయిన దానికి కాని దానికి ప్రయోగించమని చెప్పలేదు. ఎప్పుడు నీవు నీ విద్యని ఉపయోగించినా లోకహితము కొరకు మాత్రమే ఉపయోగించాలి తప్ప నీ స్వప్రయోజనం కోసం వాడవద్దు. గురువుకి వశవర్తి, గురువుకి వశపడ్డాడు రాముడు. అందుకని వశిష్ఠుడు విశ్వామిత్రుడు చెప్పిన మాటలు ఎప్పుడు గుర్తుకు తెచ్చుకుంటాడు. గురువుకి లొంగి వృద్ధిలోకి వచ్చినటువంటి వాడు పురుషుడు. అందుకని విద్యార్థిగా గురువుల దగ్గర నేర్చుకొని లోకహితము కొరకు తనకున్నటువంటి శక్తిని అంతటినీ ఉపయోగించాడు. అవి గుణములయ్యాయి. అందుకని సర్వే వేదవిదశూరా సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణై. అప్పుడు ఆ విద్య నేర్పిన వశిష్ఠ మహర్షి తరించారు. ఆ విద్య నేర్చుకున్న రామచంద్రమూర్తి అంత కీర్తివంతుడయ్యాడు. మరి సీతమ్మ దగ్గరికి వచ్చేటప్పటికీ అంటే ప్రత్యేకంగా గురువుల దగ్గరే విద్యాభ్యాసం చేయవలసిన అవసరాన్ని ఎందుకు విధించలేదంటే పురుషుడి యొక్క మనస్సు చాంచల్యమును పొందే అవకాశం ఉంటుంది. అందుకని ఎవరో ఒకడికి వశవర్తి కావాలి నువ్వని చెప్పి ఉపనయనం చేసి గురువుల దగ్గరికి పంపించారు. ఉపనయనం లేకపోయినా చాలామంది గురువులకు వశపడతారు. పూర్వకాలంలో ఉపనయనం చేసి గురువుగారి దగ్గరికి పంపించేసేయడం ఎందుకంటే గురువుగారికి వశవర్తి అయి సక్రమ మార్గంలో మనసు ఎప్పుడూ మంచి విషయములు ఆలోచన చేసేటట్టుగా ఉండాలి తప్ప 8 ఏళ్ళు దాటిపోయిన తరువాత తండ్రి కూడా ఏమీ చెయ్యలేడు. అందుకని చెప్పి 8 ఏళ్ళు దాటిపోయినటువంటి పిల్లవాడికి 8 ఏళ్ళు వచ్చాయంటే ఉపనయనం చేసి ఆ పిల్లవాడు వృద్ధిలోకి రావడానికి అవకాశం కల్పించేవారు. అంటే మనసు చాంచల్యములకు లోను కాకుండా చూసేవారు. స్త్రీ విషయంలో అటువంటి అవసరం కలగలేదు. ఎందుకు కలగలేదు అంటే శాస్త్రంలో ఒక విశేషాన్ని ప్రతిపాదిస్తారు. ఆడపిల్లకి సహజంగా మనసు ఎప్పుడూ కూడా సద్విషయముల యందు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆడపిల్ల నిద్ర లేచిందనుకోండి, అమ్మకి పడిశంగా ఉంది, దగ్గుగా ఉంది, వీధిలో కళాపి చల్లి ముగ్గు పెడుతోందనుకోండి, అమ్మ నీకు పడిశంగా ఉందమ్మా, నువ్వు వద్దు ఇవాళకి నేను చల్లేస్తానని చెప్పి కళాపి చల్లి ముగ్గు పెడుతుంది. ఆడపిల్ల అమ్మ జ్వరంగా ఉందనుకోండి, అమ్మ నువ్వు అక్కడ కూర్చుని చెప్పమ్మా నేను వండేస్తానమ్మా అన్నం అని చెప్పి తనకొచ్చినది వండి తాను వడ్డిస్తుంది. ఆడపిల్ల ప్రేమైకమూర్తి. పెట్టడం, వడ్డించడం, అన్నం తినిపించడం, అవతల వారి కడుపు నింపడం అన్నపూర్ణగా సహజంగా వాళ్ళల్లో ఉన్న లక్షణం. ఎవరో వచ్చారు, వాళ్ళు కడుపు నిండా తినాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి, వాళ్ళు బాగుండాలి అని తాపత్రయపడి తనకు అవసరం లేకపోయినా వండి తెచ్చి ఇచ్చి తిన్నారా అని నేను పనులన్నీ చేస్తాను, మీరు పడుకోండి, మీరు విశ్రాంతి తీసుకోండి అని తాపత్రయపడగలిగిన ప్రేమతత్వం స్త్రీ యందు సహజం. అందుకని ఆమె మనసు నియంత్రించవలసిన అవసరం ప్రత్యేకంగా లేదు. తనంత తాను అల్లుకుపోతుంటుంది మంచి విషయముల యందు. అందున ప్రత్యేకించి పెట్టడం మీదంత గొప్ప. అందుకే సువాసిని పూజ చేస్తే ఒక నామం చెప్తారు. సువాసిని పూజలో భగవంతుడి నామాలు చెప్పరు. మీరు కల్పన చూశారో లేదో నాకు తెలియదు. సువాసిని పూజ చేసినప్పుడు స్త్రీకి సువాసిని పూజ చేస్తే కొన్ని నామాలు చెప్తారు, 108. ఆ 108 నామాల్లో ఒక నామం ఏమిటంటే అన్నదాన రతాయై నమః. ఆమె దేని చేత సంతోషపడుతూ ఉంటుంది అంటే ఎవరో వచ్చారు, ఆయన మాట్లాడతారు, విందాం అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆయన్ని కలుద్దాం అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆయనతో నిశ్చల చిత్రం తీసుకుందాం అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆయనతో మాట్లాడదాం అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆయన ఎంత బడలిపోయి వచ్చాడో, ఆయన కడుపు నిండా తినేటట్టుగా మనం చూద్దాం అనుకునేవాళ్ళు ఈ కోట్ల మందిలో ఒకరుంటారు. వాళ్ళిద్దరు అన్నం తిన్నారా, వాళ్ళిద్దరూ పడుకున్నారా, వాళ్ళ పనులు ఏమైనా ఉంటే నేను చేసి పెట్టేనా, అది ప్రేమతత్వం. అందుకనే అన్నదాన రతాయై నమః. అన్నపూర్ణగా అమ్మవారిగా ఉంటుంది అందుకే భగవంతుడు. అది
స్త్రీ లక్షణం. అందుకే రుక్మిణీ కళ్యాణం చెప్తూ పోతన గారు అద్భుతమైన మాట అంటారు, పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులుందు గుజ్జనగుళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చిలువ మెరసి అంటారు. ఆ వండడం పెట్టడం, ఆ ప్రేమ భావనతో ఉండడం. ఒక ఇంట పుట్టి వేరొక ఇంటికి వెళ్ళి ఈ ఇల్లు నాదే, వీళ్ళందరూ నా వాళ్ళే, వీళ్ళ తర్వాతే నాకేదైనా, వీళ్ళు బాగుండాలని మొదట అత్తవారిళ్ళు బాగుండాలని కోరి, రెండోది పుట్టిండ్లు బాగుండాలని, 2 ఇళ్ళు 2 వంశాలు 2 గోత్రాలు బాగుండాలని కోరుకునేది ఆడపిల్ల ఒక్కతే. ఆమెకి ప్రత్యేకంగా దానికి విద్యాభ్యాసం చేయించవలసిన అవసరం ఉండదు. అది ఎవ్వరూ చెప్పరు, సహజంగా వచ్చేస్తుంది. మీకు నేను ఒక్క మాట చెప్తానండి. ఏమీ చదువుకోని పరమ అమాయకురాలు ఓ పసిబిడ్డనికి అంది, తల్లి అయింది. ఆమె రైల్లో వెడుతోంది ఎక్కడికో. ఆమె లోయర్ బెర్త్లో పడుకో అమ్మా, అప్పర్ బెర్త్ మీద పడుకుంటే పడిపోతాడు పిల్లాడు, నా బెర్త్ తీసుకొని ఎవరో ఒక ఆయన లోయర్ బెర్త్ ఇచ్చి ఆయన పైన పడుకున్నాడు. ఆమె పసిబిడ్డని ఇటు పడుకోబెట్టి తాను అటువైపుకి, అంటే ఆ గోడలా ఉండే వైపుకి తను పడుకుంటుందా? పడుకోదు. అటు బిడ్డని పడుకోబెట్టుకుని తను ఇటు పడుకుంటుంది. ఎందుకని? ఒకవేళ ఏ కుదుపుకో పడిపోతే తను పడిపోవాలి, బిడ్డ పడిపోకూడదు. ఎవరు నేర్పారు? ఎక్కడ నేర్చుకుంది? ఏ కళాశాలలో ఆమెకి అది నేర్పారు? నేర్పరు. పంది ఉంది, పిల్లల్ని కంటుంది. ఎవరు నేర్పారు దానికి పిల్లలకి పాలిమ్మని? ఎవరు నేర్పారు? ఆ సమయంలో ఎవరు రానివ్వండి మీద పడి కరిచేస్తుంది. కుక్కకి ఎవరు నేర్పారు పిల్లలకి పాలిచ్చి కాపాడుకోమని? కోడిపెట్ట ఎంత బలహీనమైన ప్రాణి, అంత భయంతో ఉంటుంది. అటువంటి కోడిపెట్ట గుడ్లు పొదిగి పిల్లల్ని చేసి ఆకాశంలో గ్రద్ద గిరికీలు కొడుతూ వస్తుంటే రెక్కలు పైకెత్తి కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొ అని పిలిచి పిల్లలన్నింటినీ రెక్కల కింద పెట్టేసి దాచేసి కంఠం పైకెత్తి నిక్కించి వెంట్రుకలు నిక్కబొడిచి నా కంఠం తెగిపోయాక నా పిల్లల జోలికి వెళ్ళని గద్దతో యుద్ధానికి సిద్ధపడుతుంది. ఎవరు నేర్పారు కోడిపెట్టకి? ఆ మాతృత్వం ఎక్కడుందో అక్కడ స్త్రీలో ఆ త్యాగభావన ఉంది, ఆ ప్రేమ భావన ఉంది. అది సంస్కార సంబంధంగా వేరొకరు నేర్పితే వచ్చేది కాదు, తనంత తానుగా వచ్చేసిందంతే. శంకరాచార్యులు వారంతటి వారు ఆ మాతృత్వానికి 2 చేతులు ఎత్తి నమస్కరించారు. మాతృకా పంచకమని చేస్తూ ఆయన ఒక మాట అన్నారు, మలమయీ శయ్యాచ సంవత్సరీ అన్నారు. ఆస్తాం తావదయం ప్రసూతి సమయే దుర్వారశూలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరీ ఏకస్యాపి న గర్భభారణభరక్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతిర్నతోపి తనయః తస్యై జనన్యై నమః అన్నారు. అమ్మా, నీకు నమస్కారం పెట్టడం తప్ప నేనేం చేయనమ్మా, నువ్వు ఎంత కష్టపడ్డావమ్మా. ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వారశూలవ్యధ, శూలం మీద కూర్చోపెట్టేస్తే దాంట్లో దిగిపోతుంటే, దానిలోకి శరీరం దిగిపోతుంటే ఎంత పోటు వస్తుందో నేను పుట్టినప్పుడు అంత బాధ అనుభవించావు. నైరుత్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరీ, ఒక సంవత్సరం నాకు పడిశం పడుతుందని నీకు ఇష్టమైన జలుబు చేసే పదార్థాలు తినలా, నాకు దగ్గొస్తుందని నీకు వేడి చేసే పదార్థాలు తినలా. శరీరం వికారం పొందింది. హేమంత ఋతువులో బయట చల్లగా ఉంటే నేను నీ పక్కన పడుకొని మూత్ర విసర్జన చేసేస్తే మళ్ళీ లేచి వెళ్ళి చీర మార్చుకుని వస్తే నిద్ర భంగం అవుతుందని ఆ తడిచిపోయిన బట్ట పక్కకి పెట్టుకుని ఒదిగి పడుకున్నావు. అలా ఎన్ని మాటలు నేను పక్క తడిపేశాను, ఎన్ని మాటలు మల విసర్జన చేశాను. ఒక్కసారి విసుక్కున్నావమ్మా. అంత ప్రేమతో నా అవయవాలు తుడిచి నేను నిద్రపోవాలి అని చెప్పి నా ఒళ్ళు సొక్కిపోతుందని నన్ను పొదివి పట్టి పడుకున్నావు. నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరీ, నేను నీకు ఇచ్చిన కానుక కట్టుకున్న బట్ట మీద మల విసర్జన చేసి నీ ఒళ్ళంతా మలం పూశాను. అయినా అమ్మా, అంత ప్రేమగా పెంచావే, సంవత్సరం పాటు నిద్రపోలేదే నా కోసం. ఏకస్యాపి న గర్భభారణభరక్లేశస్య యస్య క్షమః, అటువంటి నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోనమ్మా? నేను కాదు, ప్రపంచంలో ఎవడమ్మా రుణం తీర్చుకోగలిగినవాడు? ఎంత గొప్పవాడైనా సరే
ఉన్నతోపితనయ యస్యై తస్యై జనన్యై నమః. ఎంత గొప్పవాడైనా కన్న తల్లి గుర్తుకొస్తే 2 చేతులెత్తి నమస్కరించడం తప్ప తిరిగి ప్రత్యుపకారం చెయ్యలేడు. తండ్రి రుణం తీర్చుకోవడానికి సౌత్రామణి అని ఒక యజ్ఞం ఉంది, అది చేస్తే తీరిపోతుంది. తల్లి రుణం తీరడానికి వేదంలో యజ్ఞం లేదు, మాతృరుణం అంతే. అంత గొప్పది తల్లి. ఆమె ధర్మపత్ని, ఒక పురుషుడి యొక్క జీవితాన్ని ఉద్ధరించింది. ఆమె ఉంది కాబట్టి ఉత్తరీయం వేసుకుని ఆయన ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. ఆమె శాంతి స్థానం. ఇంత కష్టపడనివ్వండి, ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆవిడ చిరునవ్వు ముఖంతో ఎదురొచ్చేటప్పటికీ, ఆవిడ పలకరించేటప్పటికీ, ఆవిడ మాట్లాడేటప్పటికీ, ఆవిడ శయనం మీద పక్కన ఉండేటప్పటికీ పురుషుడు గొప్ప శాంతి పొందాడు. గృహిణి గృహముచ్యతే. ఇంటికి వెళ్ళేటప్పటికి ఆవిడ తిరుగుతుంటే ఆ ఇంటి ప్రశాంతత వేరు. అంతటి సంతోషాన్ని శాంతిని పురుషుడికి పంచిపెట్టింది. తాను అంత కష్టపడి ఆయన వంశాన్ని నిలబెట్టి సంతానాన్ని ఇచ్చింది. అంత నా ఇల్లు అని అత్తవారిని అందరినీ చేరదీసింది. ఎవరి కోసం? భర్త కోసం. మా బావగారు, మా మరిది, మా వదిన, మా ఆడబడుచో, ఇంతమందిని ఎందుకంత ప్రేమించింది? తన భర్త సంతోషించాలని. ఎవరు నేర్పారు ఆమెకి ఇవన్నీ? కడుపులో మొయ్యాలన్నా, పుట్టిన తర్వాత పాలు ఇవ్వాలన్నా, పెంచాలన్నా అది స్త్రీకి చెల్లింది. అందుకే నేను చెప్పడం ఏంటండి, భగవంతుడంతటి వాడు స్త్రీ నా ముందు సాష్టాంగ నమస్కారం చెయ్యక్కర్లేదు. ఈ సృష్టి అంతా శరీరానికి కింద ఏ భాగంలోంచి బయటికి వస్తుందో ఆ అవయవం కానీ, బయటికి వచ్చినటువంటి సృష్టి అంతా శరీరం పైభాగంలో వేటి చేత పాలిచ్చి పోషింపబడుతోందో అవి కానీ నేలకు తగలక్కర్లేదు. మోచేతుల మీద, మోకాళ్ళ మీద నమస్కారం, పంచాంగ నమస్కారం స్త్రీ చేస్తే చాలు నాకన్నాడు. అంత గౌరవించాడు పరమేశ్వరుడు. అంటే స్త్రీ అంత గౌరవనీయురాలు, స్త్రీ అంత పావనమూర్తి. ఆమెకు చెప్పేది ఏం చెప్తారు అంటే, అత్తవారి ఇంట ఎలా మెసులుకోవాలన్న విషయాన్ని చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారు అంటే, ఆమె ఇక్కడ పెరిగింది, అక్కడికి వెడుతోంది. అక్కడ సర్దుకోవడం అన్నది తల్లి నేర్పుతుంది. అమ్మా ఇక్కడున్నట్టే ఉండదు, కొంచెం నువ్వు సర్దుకుంటేనే అక్కడ శాంతి అంతా నిలబడేది. అందుకని సన్నికళ్ళు తొక్కిస్తారు. ఈ రాయి తొక్కినా భరించినట్టు నీ ఓర్పు మీద సుమా నా కుటుంబం నిలబడుతుంది అని చెప్పడానికి. అందుకని ఎవరు చెప్పాలి? తల్లి చెప్పాలి. ఇంకొకరు ఎవరు చెప్పాలి? అత్తగారు చెప్తుంది. ఈ ఇద్దరూ చెప్తారు. పురుషుడికి ఎవరు చెప్తారు? గురువుగారు చెప్తారు. అంటే స్త్రీకి గురువు ఉండకూడదా, చదువుకోకూడదా అని కాదు నా ఉద్దేశం. ఆమె కూడా సకల శాస్త్ర విదుషీమణి కావాలి, ఆమె నేర్చుకోవాలని చెప్పింది శాస్త్రం. అంతవరకు ఎందుకండి? శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తారు. వరలక్ష్మీ వ్రతం కథ మీరు చదివితే కళావతి సావిదుషి అని ఉంటుంది. అందులో కూడా కళావతి అన్న ఆవిడ చేసింది వ్రతం. సావిదుషి, విదుషి అంటే విద్వాంసురాలు. ఆమెకి ఎన్నో విషయాలు తెలుసు. సీతమ్మ గురువుల దగ్గర విద్య నేర్చుకుంది. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా అన్నారు వాల్మీకి మహర్షి. నేర్చుకోకూడదని కాదు, అవి ఇంకా మెరుగునిస్తాయి, ఇంకా ఉన్నతినిస్తాయి. కానీ ఇవి ఆమెకు చెప్పక్కర్లేదు. పురుషుడికి మనసు చాంచల్యంతో చెదిరిపోకుండా నిలబెట్టడానికి గురువుగారు అవసరం. అందుకని స్నాతకంలో గురువుగారి దగ్గర కూర్చోబెట్టుకుని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఏష ఆదేశ ఏష ఉపదేశ అంటూ దానం ఎలా చెయ్యాలో దగ్గర నుంచి స్నాతకంలో నేర్పుతాడు. అంటే అటువంటి ప్రేమ స్వభావం సహజంగా ఉంది. అంటే ఇప్పుడు అక్కడ దశరథుడు వశిష్ఠుడి చేత పాఠం చెప్పించాడు. ఇక్కడ సీతమ్మ, ఆమె కూడా అన్నీ తెలుసు, ఆమె నేర్చుకుంది గురువుల దగ్గర. కానీ ఆమెకు ప్రధానంగా తాను ఇంతమందికి ఆలంబనం కావాలి. మామగారి జీవితం కోడల మీద ఉంది. కూతురు ప్రేమించడం పెద్ద గొప్పే ఉందండి తండ్రిని. నా కోడలు, నేను రాత్రి 9ంటికి ఇలా పలహారానికి కూర్చోగానే ఎవరో వచ్చి ఒక్కసారి చూడాలండి, మేము మళ్ళీ రేపు పొద్దున్నే వెళ్ళిపోతున్నామండి అన్నారనుకోండి, గబగబా నా దగ్గరికి వచ్చి మామయ్య గారు లేవకండి, వేడిగా తయారు చేసి ఉంచాను, మీరు తినండి, నేను చెప్తాను, నేను మాట్లాడుతుంటాను వాళ్ళతోటి,
మీరు తినండి. మీరు తినకుండా లేచిపోయి మళ్ళీ వెళ్ళి మాట్లాడి ఎప్పుడో అరగంట పోయాక వచ్చి చల్లారిపోయినవి తినడానికి వీల్లేదు. మీరు వాళ్ళతో మాట్లాడడం మీకు ఎంత ముఖ్యమో మీ ఆరోగ్యం నాకు అంత ముఖ్యం. మీరు తినండి అందనుకోండి. నేను 80 ఏళ్ళు బతకవలసిన వాడిని 90 ఏళ్ళు బతుకుతాను. కోడలి ప్రేమ అంత గొప్పది మామగారికి. అందుకే కోడలంటూ ఏడిస్తే ఒక్కసారి మామగారు చనిపోయినప్పుడేట అటువంటి వాడు ఇక రాడు జీవితంలో అని. అంత గొప్పవాడు మామగారు అయినప్పుడు ఆమె ఆ ఇంటికి అంతటికీ కూడా మూల స్తంభం, 2 వంశాలు ఉద్ధరించగలిగినది. అందుకని ఆ ప్రేమ భావన నేర్పుతుంది. నేర్పడం ఒకెత్తండి, నేర్పినది ఎంత అర్థమైంది అన్నది చాలా ప్రధానం కదా. అందుకే సీతమ్మకి ఏమర్థమైంది? ఆమె వచ్చినది అయోనిజ, ఆమె మనుష్యకాంత కాదు. ఆమె వివాహం చేసుకుంటున్నది మనుష్యుణ్ణి, నరుణ్ణి పెళ్లి చేసుకుంటాడు. అంటే ఇప్పుడు అసలు నరకాంత కానిది నరుణ్ణి చేసుకుంటోంది. అంటే నిజానికి కిందకు వచ్చేసింది. ఆమె దేవతా స్త్రీ, నరుణ్ణి చేసుకుంటోంది. నరుడిగా రాముడు ఉన్నాడు, మరి తల్లి కడుపులో పుట్టాడు కదా. తల్లి కడుపులోంచి వచ్చిన రాముణ్ణి వివాహం చేసుకుని నరకాంతగా ప్రవర్తించాలనుకుంటోంది. నరకాంతగా ఎలా ప్రవర్తిస్తే అందరూ సుఖపడతారు ఇది చెప్పాలి ఇప్పుడు. అందుకని సీతాయాశ్చరితం మహత్. అలా నడవడం, అట్లా నడిచి చూపించడం ఎంత గొప్ప, అట్లా శాస్త్రానికి కట్టుబడడం ఎంత గొప్ప, అది చూపించింది సీతమ్మ. ఇది లోకధర్మాన్ని పరదేవత ఎప్పుడూ లోకానికి చూపిస్తూ ఉంటుంది. అందుకే సౌందర్యలహరిలో అమ్మవారు ఎంత గొప్పదని చెప్పినా శంకరాచార్యుల వారి చివరికెళ్ళి పరబ్రహ్మ మహిషి అన్నారు. ఆయన ఇల్లాలు అంటే ఆవిడ ఎంతో సంతోషపడిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పింది ధన్యాదేవి, జనక మహారాజు గారి భార్య, అసలు సీతమ్మకి ఏం నేర్పింది? ఎక్కడుంది రామాయణంలో అంటే ఆవిడ ఏం నేర్పింది, ఈవిడ ఏం నేర్చుకుంది, ఇవన్నీ కాదు. ఈవిడికి ఏం అర్థమైందో చెప్పింది అనుకోండి, ఆవిడ ఏం చెప్పిందో అర్థమైపోయింది కదా. దీనికి మహర్షి ఎంత చమత్కారంగా రచించారంటే కావ్యాన్ని, అయోధ్యకాండ చివరలో అనసూయమ్మ ఆశ్రమానికి వెళ్ళారు. అత్రి మహర్షి చెప్పారు, ఇది అనసూయమ్మ ఆశ్రమం అంటారు, ఆవిడ కీర్తి ప్రతిష్టలు అటువంటివి, అంత తపస్సు చేసింది ఆవిడని. స్త్రీ అనసూయమ్మ అంత గొప్పది. ఏకంగా సూర్యాస్తమయాలను ఆపేసింది ఆవిడ, అంతటి మహాతపస్విని. ఇప్పుడు వృద్ధురాలైపోయింది, గడగడ వణికిపోతోంది, గాలికి కదిలిన అరటి చెట్టులో ఉంది. వెళ్ళి ఆవిడ్ని సేవించన్నాడు అత్రి. నీ అదృష్టం వెళ్ళమన్నాడు రామచంద్రమూర్తి. ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆ తల్లి అనసూయమ్మ మాట్లాడుతూ మాట అంది, సీత నాకు అర్థమైన విషయం ఒకటి నీకు చెప్తానంది. ఏమిటమ్మా చెప్పండి అంది. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపకృతమిహావ్యయం అంది. సీత నాకు తెలిసినంత వరకు భర్త పూజనీయుడు. ఇంకా అనసూయమ్మ చెప్తే దానికి ఆశ్చర్యకరమైన విషయం ఏముంది? ఎందుకో తెలుసా? లోకంలో తల్లి కానీ, తండ్రి కానీ, తోడపుట్టిన వాళ్ళు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా సరే భార్యకి భర్త ఇచ్చినట్టు అపరిమితముగా ఇవ్వలేరు. ఏదైనా ఇవ్వగలిగిన వాడు భర్త ఒక్కడే. సీతమ్మే చెప్పింది రామాయణంలో చోట, ఎంత ఇవ్వగలడు అంటే భార్య శరీరం పడిపోయిన తరువాత కూడా భార్యని ఉద్ధరించగలడు. భార్య జీవుణ్ణి భర్త ఉద్ధరిస్తాడు. ఎట్లా అంటే తండ్రి ఉన్నాడనుకోండి, కూతురు పేరు మీదో పూజ చేయించగలడు పెళ్ళైపోయాక. పెళ్ళి అవ్వకముందు ఆ కూతురికి మంచి భర్త రావాలి అని వ్రతాలు చేయిస్తాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆమె బాగుండాలని ఇంటికి తీసుకొచ్చి పుట్టింట్లో నోములు వ్రతాలు చేయిస్తాడు. కానీ అన్నదమ్ములు ఇదే చేస్తారు, ధనం ఇస్తారు, తండ్రి ఐశ్వర్యం ఇస్తాడు. కానీ నిజానికి ఆమె జీవితంలో ఆమెకు కావలసినటువంటి పూర్ణత్వం, ఆమె తల్లి అయినది పరిపూర్ణత్వం, అది ఇప్పుడు సిద్ధించింది. దంపతులుగా ఆమె తన భర్తతో కలిసి సిద్ధించింది ఆ పూర్ణత్వం. 2, ఆమె తనంత తానుగా పుణ్యం అక్కర్లేదు. తను రామనామం రాసుకోవచ్చు, తను పూజ చేసుకోవచ్చు, తను ఏదో మంచి పుస్తకం చదువుకోవచ్చు, తను 10 మందికి ఉపకారం చేయొచ్చు. భర్త గారు ఏ మంచి పని చేస్తున్నా, ఏ పుణ్యం చేస్తున్నా అందులో సగ భాగం భార్యకి వెళ్ళిపోతుంది. ఆయన ఏం ధారపోయక్కర్లేదు.
అది ఎంతకాలం అంటే భర్త శరీరంతో ఉన్నంతకాలం పెడుతూనే ఉంటుంది. ఆయన చేస్తున్న దాంట్లో సగం ఆ జీవుడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే అందుకని నాతో విశిష్టం పశ్యామి, అలా కట్టబెట్టగలిగిన వాడెవరమ్మా? సీతమ్మ. భర్త ఎంతటి పుణ్యాన్ని కట్టబెట్టగలడు, ఎంత పుణ్యాన్నైనా కట్టబెడతాడు. 2, నిజానికి ఐశ్వర్యం ఎవరిది అంటే ఆమెదే. ఆ ఇంట ఉన్న ఐశ్వర్యం అంతా కూడా ఇల్లాలిది, ఆమె ఐశ్వర్యం అని పిలుస్తారు. అందుకే అత్తారింటికి వెళ్ళామంటారు కానీ మామగారింటికి వెళ్ళామనరు. ఆమెదే ఐశ్వర్యం. కాబట్టి ఒక పురుషుడి యొక్క వైభవం అంతా ఆమె మీదే ఆధారపడింది. ఆయన మనశ్శాంతి ఆయన మీదే ఆధారపడింది. ఆయన అభ్యున్నతి ఆమె మీద ఆధారపడింది. ఆయన పుణ్యం ఆమె మీద ఆధారపడింది. భర్త ఆమెకు అపరిమితంగా ఇస్తాడు. ఆయన ఎంత పుణ్యమైనా చేసి ఆమెకు కట్టబెడుతూ ఉంటాడు. ఆమె జీవుడికి ఇచ్చేస్తున్నాడు. దానికి ఏం చేత్తో ఇవ్వక్కర్లేదు, ఆయన ఏం ధారబోయక్కర్లేదు. ఆయన చేస్తున్నవన్నీ పెడుతున్నాయి సగం. ఆయన పాపంలో భాగం లేదు, అది ఆయనకి. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం. అటువంటి వాడు లోకంలో ఎక్కడున్నాడు బంధువు? ఇవన్నీ చాగంటి కోటేశ్వరరావు స్వయంగా చెప్తున్నావు కావు, రామాయణంలో మీకు శ్లోకం నేను ప్రమాణంగా చేసి చెప్తున్నాను. కాబట్టి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపకృతమిహావ్యయం. చేసిన తపస్సు మనిషిలోని తేజస్సుగా ఎట్లా ఉండిపోతుందో అట్లా మంచి భర్త లభించినటువంటి స్త్రీ అంత గొప్ప స్థితిని పొందుతుంది. అంతేకాదు, తను భర్తాన్ని గౌరవించిన కారణం చేత కూడా ఆయన యోగ్యుడు కాకపోయినా పొందేస్తోంది సీతమ్మ. అది ఎంత గొప్ప విషయం అమ్మా అని సీతమ్మ ఏమంటుందో పరీక్షించింది. నీ భర్త వివాహం నీతో ఎట్లా జరిగింది? నేను అదేదో కథలుగా విన్నాను సీతమ్మ, నాకు అది చెప్పు. 2, మీ ఆయన రాత్రికి రాత్రి కైకమ్మ 2 వరాలు అడిగిందని రాజ్యం వదిలిపెట్టేసి అరణ్యవాసానికి వచ్చేసేట కదా. దశరథ మహారాజు గారి యొక్క 3వ భార్య ముద్దుల భార్య అయి రాముణ్ణి అరణ్యవాసం చేయమని అడగడం ఏమిటి? అట్లాగే పంపించేస్తానని దశరథుడు వరం ఇవ్వడం ఏమిటి? నాన్నగారు చెప్పారు కాబట్టి వెళ్ళిపోతానని రాజ్యం వదులుకుని రాముడు అరణ్యానికి రావడం ఏమిటి? ఆయనతో నువ్వు రావడం ఏమిటి? మీ ఆయన చేసిన పనికి నీకేమైనా బాధ కలిగిందా అని అడిగింది. అడిగితే సీతమ్మ ఒక అద్భుతమైన మాట అంది. కిం పునః గుణశిలాఖ్య సానుక్రోశో జితేంద్రియ నిత్యానురాగీ ధర్మాత్మ మాతృవత్ పితృవత్ ప్రియ అంది. అమ్మా, లోకంలో స్త్రీ గొప్పతనం ఎక్కడుందో తెలుసా? అనుకూలుడు కాకపోయినా బాధ పెట్టేవాడైనా ఆయన 100 ఏళ్ళు బతకాలని కోరుతుందమ్మా. పొద్దున్న లేచి మంగళసూత్రాలు కళ్ళకద్దుకొని ఆయన బాగుండాలని కోరుకుంటుంది. అది ఈ జాతి స్త్రీల గొప్పతనం అమ్మా. వాడు మారాలి తెలుసుకుని, సరి అయిన వాడు కాకపోయినా ఆయన బాగుండాలని కోరుతోంది, ఆయన చేతిలో వెళ్ళిపోవాలని కోరుతోంది తప్ప ఇంకొక మాట అనే స్త్రీ లేదే. అది వాళ్ళ ఔన్నత్యం. అమ్మా, అటువంటి స్త్రీలతో పోలిస్తే నేనేం గొప్పదాన్నమ్మా? నా భర్త నన్ను బాధ పెట్టినవాడు కాదు, నా భర్త మహాపురుషుడు ఆయన. ఎందుకని? కిం పునర్హ్య గుణశిలాఖ్య. ఎన్ని గుణాలని నేను ఆయన్ని కీర్తించనమ్మా. సానుక్రోశో జితేంద్రియ మహాదయామూర్తి, సకల భూతముల పట్ల దయ, అంతటి ప్రేమ కలిగిన వాడు, ఎప్పుడూ ఎవరికో ఏదో ఉపకారం చెయ్యాలని తాపత్రయపడేవాడు, ఎవరి మీద శత్రుభావం పెట్టుకోకుండా ఎప్పుడు ప్రేమతో అందరినీ చూసి అందరికీ ఏదో చెయ్యాలని తాపత్రయపడే పురుషుడు భర్తగా ఎట్లా లభిస్తాడమ్మా స్త్రీకి? సానుక్రోశు జితేంద్రియ, ఇంద్రియములను నిగ్రహించిన వాడమ్మా నా భర్త. లోకంలో రాజ్యములు గెలిచిన వాళ్ళు కనపడతారు, ఇంద్రియములు గెలిచిన వాళ్ళు ఉన్నారా? లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేసు భీషణ శత్రుల ఆర్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు. సామున చూడుము దానవేశ్వర అంటాడే హిరణ్యకశిపుడితో ప్రహ్లాదుడు. లోకంలో అందరూ కామక్రోధ లోభ మదమోత్సర్యముల చేత కొట్టబడ్డ వాళ్ళే, అందరూ ఇంద్రియములకు వశపడిపోయిన వాళ్ళే.
కానీ నా భర్తో జితేంద్రియ స్థిరానురాగో, ఇవాళ ప్రేమగా ఉండడం, 10 రోజులు పోయేటప్పటికి ప్రేమ పోవడం, ఇటువంటివి నా భర్తకి లేవమ్మా. నా భర్త ఆలోచిస్తే తన గురించి కాదు ఆలోచించేది, ముందు నా గురించి ఆలోచిస్తాడు. అది అనురాగం అంటే. అనురాగము అంటే లోపలే ఉండి వినిపిస్తూ ఉంటుంది. అంటే ఆయన ఏది చేస్తున్నా తనకి కష్టం, తనకి అందులో ఇబ్బందులు ఉండవా అంటే అలా ఆలోచించడు. ఆమె గురించి, ఆమెకు కష్టం, ఆమెకి ఇబ్బంది అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఇవాళ కాదమ్మా, పెళ్ళైనప్పటి నుంచి స్థిరానురాగో ధర్మాత్మ. ఇప్పుడు ధర్మం 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 ధర్మం. ఎక్కడ దొరుకుతాడమ్మా? అటువంటి గుణములు కలిగిన వాడమ్మా నా భర్త. స్థిరానురాగో ధర్మాత్మ మాతృవత్ పితృవత్ ప్రియ. అమ్మని ప్రేమించమని లోకంలో ఎవరైనా చెప్తారమ్మా? అమ్మని, మీ అమ్మగారిని ప్రేమించండి ప్రేమించండి అని ఎవరైనా చెప్తే ప్రేమ పుడుతుందా? అమ్మని ప్రేమించడానికి కారణాలు ఉండవు. పక్కింటి ఆవిడ ఎంత కోట్లకు పడగలెత్తిన ఆవిడైనా, తనని కన్న తల్లి ఎంత నిర్ధనురాలైనా అమ్మ అమ్మే, తన అమ్మే గొప్ప. పసిబిడ్డ చూడండి, తల్లి ఎదుటి మేడ మీద నించునింది, ఏదో వరలక్ష్మి వ్రతానికి వాయినం అందుకోవడానికి వెళ్ళింది. ఇక్కడ ఆడబడుచు మేనత్త పిల్లకి అన్నం పెడుతోంది. ఇది ఎదుటి మేడ మీద తల్లిని చూసింది, అమ్మ కావాలని గుక్క పట్టి ఏడుస్తూ ఉంటుంది. ఈ ఆడబడుచు కోట్లకు పడగలెత్తింది, ఒంటి నిండా బంగారం ఎత్తుకుని అన్నం పెడుతోంది. అత్తకి ఇంత ఐశ్వర్యం ఉంది, మా అమ్మకి గట్టిగా 6 కాసులు బంగారం లేదు, ఈవిడ ఎత్తుకుందని పిల్ల మురిసిపోతుందా? అమ్మ అమ్మే, అమ్మ కన్నా గొప్పది లోకంలో ఇంకోటి లేదు. అమ్మని ఇందుకు ప్రేమించడానికి కారణాలు ఉండవు, అమ్మ కాబట్టి ప్రేమించేస్తారంతే. తండ్రిని ఇందుకు ప్రేమించమని ఎవరైనా చెప్తారా? నాన్నగారు కాబట్టి ప్రేమ అంతే. భర్తని ప్రేమించడానికి కారణాలు ఎందుకు ఉంటాయమ్మా? భర్త కాబట్టి ప్రేమ అంతే. తండ్రి ఎంతో తల్లి ఎంతో నాకు భర్త అంతేనమ్మా. స్థిరానురాగో ధర్మాత్మ మాతృవత్ పితృవత్ ప్రియ. తెల్లబోయింది అనసూయమ్మ అంతటిది. అబ్బా ఏం మాట్లాడావు సీతమ్మ, నాకు ఎంత సంతోషంగా ఉందో నీ మాటలకి, ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగింది. అంటే అప్పుడు చెప్పింది, పాణిప్రదాన కాళేచ యత్పురాత్వగ్ని సన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి వాక్యం తదపి మే ధృతం. మా అమ్మ ఎప్పటి వరకు నాకు చెప్పిందో తెలుసా అమ్మ? ఇది పాణిప్రదాన కాళేచ, ఆఖరికి రాముడి చేతిలో నా చెయ్యి పెట్టేస్తూ, అంటే ఆ రోజుల్లో పాణిగ్రహణమే సుముహూర్తం. పెట్టేస్తున్నప్పుడు యత్పురాత్ అగ్ని సన్నిధౌ, అగ్ని సన్నిధిలో కూడా అంత పవిత్రమైన చోట కూడా 10 మంది సంతోషించడానికి ముందు ఇల్లాలుగా నా ధర్మాన్ని నాకు నేర్పిందమ్మా మా అమ్మ. అవి నాకు ఇక్కడ ఇప్పుడు ఉన్నాయమ్మా, నాకు గుర్తున్నాయి అంతే. ఇప్పుడు జనకుడు పెంచడంలో గొప్పతనం అది. సీతమ్మ లోకానికి నడిచి చూపించింది. అటు రాముడు అలా ధర్మాన్ని చూపిస్తే సీతమ్మ ఇలా ధర్మాన్ని చూపించింది. అందుకని సీతాయాశ్చరితం మహత్, అందుకనిది సీతమ్మ కథ. ఇంత గొప్పగా నడిచి చూపించిందే, కష్టాన్ని ఓర్చుకొని భర్త వెంట వెళ్ళిందే, అది ఆవిడ గొప్పతనం తప్ప ఎక్కడ ఇది ఏదో నోటి మాట అండి. నిజంగా అలా ఉంది ఆవిడ అంటే. తిరిగి వచ్చేసిన తర్వాత రామలక్ష్మణుల్ని సీతమ్మని అడవిలో దిగిపెట్టి సుమంత్రుడి ఇంటికి వెళ్ళిపోయాడు. కౌసల్య ఏడుస్తూ ముందు ఎవరి గురించి అడిగిందంటే కోడల గురించి అడిగింది. నా కోడలు సీతమ్మ ఎట్లా ఉంది? ఎండకన్నెరుగునది అయోనిజ, జనక మహారాజు గారి కుమార్తె, దశరథుడి పెద్ద కోడలు, ఇవాళ అంత కష్టపడుతోంది, ఎలా ఉంది అని అడిగింది. అడిగితే సుమంత్రుడు అన్నాడు, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే యదీనాత్మ విజనేపి వనే సతి అన్నాడు. అమ్మ ఎక్కడైనా సరే తల్లి తండ్రి అక్కడ కూర్చుంటే ఓ చంటి బిడ్డ ఎంత సంతోషంగా ఆడేసుకుంటూ ఉంటుందో, ఆడుకుంటూ ఆడుకుంటూ అమ్మా నాన్న కనపడకపోతే బావురుమంటుంది. అమ్మా నాన్న ఉంటే ఆడేసుకుంటుంది. అమ్మా నాన్న అక్కడ కనపడితే ఆడుకుంటున్న బాల ఎలా ఆడుకుంటుందో రాముడు కనపడుతున్నాడని అలా ఆడుకుంటోంది తప్ప నీ కోడలికి బెంగే లేదమ్మా, రాముడు ఉన్నదే అయోధ్య నీ కోడలికి అన్నాడు. పొంగిపోయారు దశరథుడు కౌసల్య. కౌసల్య చెప్పింది, ఆవిడ అదే సీతమ్మే చెప్పింది ఆ విషయం.
అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు కౌసల్య కొన్ని నీతులు చెప్పింది. అమ్మా ఇట్లా ఉండు సుమా, నా కొడుకు ధర్మాన్ని పాటించి వెడుతున్నాడు, చిన్నబుచ్చుకు సుమా అమ్మ, బాధపడతాడు, నీ వలన శాంతిని పొందాలతను, కష్టంలో ఉన్నప్పుడు నువ్వే ఊరట కావాలి అని అన్నీ విని సీతమ్మ ఒక మాట చెప్పింది. మాట్లాడిన మాట కాదు, సంస్కారాన్ని చెప్తుంది. ఏమర్థమైంది అన్నది యువతల వాళ్ళు ఎంత చెప్పారన్నది కాదు, అవతల వాళ్ళు చెప్పిన జవాబును బట్టి యువతల వారు చెప్పింది ఎంత అర్థమైందో తెలుస్తుంది. సీతమ్మ చెప్పింది ఏమిటంటే, నా తంత్రీ వాజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ. అత్తయ్య గారు మీరు ఇన్ని చెప్తున్నారు, నాకేమర్థమైందో తెలుసా అత్తయ్య గారు? నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పింది, ఎందరినో చూశా, నేను ఎన్నో చదివా, నాకు ఉత్తమ ధర్మంగా అర్థమైంది ఏమిటో తెలుసా? నా తంత్రీ వాజ్యతే వీణ. వీణ గోటి దెబ్బలు తిని పెనగి పెనగి మోగుతుంది. వీణ మోగుతోందంటారు, నిజానికి దెబ్బలు తింటున్నది వీణ తీగలు. నా తంత్రీ వాజ్యతే వీణ, వీణ తీగలు గోటి దెబ్బలు తినకపోతే వీణ మోగుతోంది అనరు. నా చక్రో వర్తతే రథ, రథం విడుతుంటే రథచక్రాల కింద కొయ్య దిమ్మలు పెడతారు, ముళ్ళ మీద గాజు పింకుల మీద బురదలో వెడతాయి, రథచక్రాలు ఎడుతున్నాయి అనరు, రథం విడుతోందంటారు. నాపతి సుఖమేదీత యస్యాదపి శతాత్మజ. నిద్ర లేచి పట్టుపాన్పు మించి కాలు కింద పెట్టేటప్పటికి మా అమ్మ కాళ్ళు నేల మీద తగిలితే సొక్కిపోతాయని చెప్పి అరిచేతులు నేల మీద వేసి అరిచేతులలో తల్లి పాదములు వేయించుకొని నడిపించగలిగిన 100 కొడుకుల వలన కలిగినటువంటి సంతోషం కన్నా భర్త వలన పొందే సౌఖ్యమే గొప్పది. కాబట్టి అమ్మా, నాకు రాముడితో ఉన్నది అయోధ్య, రాముడు లేని ఇది అరణ్యం. కాబట్టి నాకు రాముడు కావాలమ్మా, అందుకు రాముడితో వెళ్తున్నాను. నా భర్త ఉన్నది నాకు స్వర్గం, వైకుంఠం, ఇవన్నీ నాకు అక్కర్లేదమ్మా అంది సీతమ్మ. అంటే ఆమె తన ధర్మాన్ని తాను అంత గొప్పగా ఆచరించి చూపించింది. ఇంత పతివ్రత కాబట్టే ఆమెని మోహించి మరణానికి కావలసినంత పాపాన్ని రావణుడు మూట కట్టుకున్నాడు. అందుకే ఆమెని అపహరించేటప్పుడు రావణాసురుడు ఆమె జుత్తు పట్టుకు లాగగానే సమాధిలో ఉన్న బ్రహ్మగారు ఉలిక్కిపడి, నువ్వు మరణించడానికి కావలసిన పాపాన్ని ఇన్నాళ్ళకి మూట కట్టావురా రావణ అన్నాడు. అంటే ఆమె లోకానికి ధర్మాన్ని తనదైన శైలిలో తాను నిరూపణం చేసింది. దేవతాకాంత, ఆమె నరకాంతగా ప్రవర్తించక్కర్లా, కానీ నరకాంతగా ప్రవర్తించి ఆమె చూపించి రావణ మరణానికి కారణమవుతోంది. కాబట్టి సీతాయాశ్చరితం మహత్ సీతమ్మ కథ. ఇప్పుడు ఆమె అంత గొప్పదై తాను ఎందుకు అంత గొప్ప స్థితిని పొందిందో చెప్పింది. చెప్పడమే కాదు, ఓ మాట అంది, నాకు నా భర్త పట్ల ప్రేమ కలగడానికి ఈ కారణము అంటూ ఏమీ లేదు, ఆయన నా భర్త కనుక నాకు ప్రేమ అంతే. కేవలము భర్త, ఆ భావన చేత ప్రేమ అంతే. నిజం కదండి. ఇప్పటికీ నాకే కూతురుందండి, ఎంతో కష్టపడి పెంచాను, పెద్ద చేశాను. అమ్మ నీకు యోగ్యుడమ్మా ఈ వరుడు, నీకు సంబంధం నిశ్చయం చేశానమ్మా అన్నాను, పెళ్లి చేశాను. అతని చిటికిన వేలు పట్టుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత మా అమ్మాయి కొన్నాళ్ళు అమెరికాలో ఉంది, కొన్ని సంవత్సరాలు అమెరికాలో ఉంది. కవల పిల్లలు పెడితే 2 చంటి బిడ్డల్ని తీసుకుని అమెరికా వెళ్ళిపోయింది. అమెరికాలో చాలా కాలం ఉంది, ఇప్పుడు తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఇప్పుడు భర్తతో సంతోషంగా ఉంటుంది. అంత చంటి పిల్లలతో అమెరికా వెళ్ళిపోతే ఎవరి కోసం వెళ్ళిపోయింది? అల్లుడి కోసం. ఇప్పుడు ఇక్కడ ఉన్న అంత సంతోషంగా ఎందుకు ఉంటుంది? అల్లుడి కోసం. అల్లుడు లేకుండా మా ఇంటికి వస్తే 2 రోజులే ఉంటుంది. ఏమమ్మా 4 రోజులు ఉండమ్మా, ఇక్కడ పుట్టావు, ఇక్కడ పెరిగావు, నాకు సంతోషం ఉంటుంది కదా అంటే ఆయనకి సరిగా వంట అవి రావు నాన్నగారు అంటుంది. ఎవరు నేర్పితే వచ్చింది? నా కూతురని కాదు సుమా, మీ అందరంతే. ఇక్కడ ఎంతమంది తల్లులు ఉన్నారు? మీ అందరు అలా వస్తే కదా కుటుంబాలు నిలబడ్డాయి, మీరందరూ అలా నిలబడితే కదా మా అందరి బతుకులు నిలబడ్డాయి.
కాబట్టి స్త్రీ ధర్మం అంత గొప్పది. దాన్ని అమ్మవారు కూడా నరకాంతగా అనుష్ఠించి చూపించింది అంతే. నేను దేవతాకాంతని కాబట్టి నాకు ఇవన్నీ అతీతం నేను చేయను అనలేదు ఆవిడ. అందుకని సీతాయాశ్చరితం మహత్, రాముడి ధర్మం ఎంత గొప్పదో సీతమ్మ ధర్మం అంతే గొప్పది. నేను ఆ మాట అనకుండా ఉండలేను, అందుకని గొప్పదైన సీతమ్మ కథ అంటానన్నారు వాల్మీకి మహర్షి. అటువంటి తల్లి సానురక్త, నేను నా భర్త యందు చాలా ప్రీతి కలిగినటువంటి దానిని. ఎందుకని? వీరం పరాక్రమం భర్త, ఆయన నాకు భర్త. ఆ పైన అంత పిచ్చి ప్రేమ ఎందుకు? ఆయన లాంటి వీరుడు, ఆయన లాంటి పరాక్రమవంతుడు, అటువంటి గుణోపేతుడు ఎక్కడుంటాడు? అటువంటి కీర్తివంతుడు, అటువంటి వాడు నా భర్త. అందుకే ద్విగుణీకృతమైన ప్రేమ నాకంది. ఈ సీతారాముల వివాహ విషయంలో అసలు ఒక పెద్ద సమస్య ఒకటి ఏర్పడింది యథార్థానికి. ఎందుకని అంటే, ఇప్పుడు నరుడికి నరకాంతని తీసుకొచ్చి వివాహం చేయడం చాలా తేలికే. అసలు నరకాంత కానిది ఒక ఆయనకి దొరికింది అనుకోండి. ఈమె దేవతాకాంత అని అంతరిక్షంలోంచి వెలువడింది. అప్రతిమ, అమానుషి చెప్పింది కదా. ఈమె నరకాంత కాదు, ఈమెతో సమానులు లేరు అంటే ఈమెకి ఈమెయే సాటి, లోకమాత చెప్పేస్తోంది అంతరిక్షం. ఇప్పుడు ఆమెకి భర్తగా ఎవరిని తీసుకురావాలి? నీకు తండ్రి ధర్మం ఉంది జనక మహారాజు గారిని. జనక మహారాజు గారు ఎంత తలపగల కొట్టుకుంటాడు ఈ పిల్లని పెంచి పెద్ద చేస్తూ. ఇప్పుడు ఈమెకి భర్త ఎక్కడుంటాడు? పరబ్రహ్మమయ్యి ఉంటాడంతే. పరబ్రహ్మము పరదేవత స్త్రీ పురుషులుగా కలిసి ఉంటారు అంతే కదా. ప్రకృతి పురుషుడు. పరబ్రహ్మం అంటే ఎవరు? అమ్మవారు మాయాశక్తి స్వరూపిణి అయితే ఆమెని వహించి భరించి సహించి నిలబెట్టగలిగిన వాడెవరో ఆయన పరబ్రహ్మం. ఆయన పరబ్రహ్మము అని చెప్పి నేను ఎట్లా నిరూపణం చేయను? ఎక్కడని పట్టుకోను, ఎలా పట్టుకోను? ఈ సమస్య జనక మహారాజు గారికి వస్తుందని శివుడు ఏం చేశాడంటే, వాళ్ళ వంశంలో 6వ వాడైనటువంటి దేవరాతుడి దగ్గర తన ధనస్సు తీసుకెళ్ళి న్యాసంగా పెట్టాడు. ఇది నీ దగ్గర ఉంచు అన్నాడు. అప్పటికి ఎందుకు ఉంచమన్నాడో తెలియదు. ఉంచి రోజు దానికి గంధపుష్పాదులతో అక్షతలతో పూజ చేస్తున్నారు. ఇప్పుడు ఆ శివధనస్సు గుర్తొచ్చింది జనక మహారాజు గారికి. శివధనస్సును ఎవరు ఎక్కువ పెడతారు? శివుడే ఎక్కువ పెడతాడు. శివుడు అంటే ఎవరు? విష్ణువు కాదండి అనకూడదు. విష్ణు సహస్రనామంలో శివనామం లేదా? శివుడు అంటే మంగళప్రదుడు. విష్ణువు మంగళప్రదుడు కాడా? మంగళప్రదుడే భగవానుడు. మంగళములను ఎవరిస్తాడో ఆయన భగవానుడు అంటారు. మంగళదేవత అని అమ్మవారికి పేరు. కాబట్టి శివధనస్సుని న్యాసంగా ఉంచి సమస్యకి పరిష్కారాన్ని ముందే వ్యూహరచన చేశాడు పరమాత్మ. కాబట్టి ఈయనన్నాడు జనక మహారాజు గారు, ఈ పిల్ల వీర్యశుల్క, పరాక్రమోపేతుడైన వాడికి పిల్లనిస్తాను, శివధనస్సుని ఎవరెక్కు పెడితే వాళ్ళకి ఇస్తానన్నాడు. ఆయన అనుకున్నాడు, బహుశా ఎప్పుడో అకస్మాత్తుగా భగవంతుడు వస్తాడు, వచ్చి ఎక్కువ పెడతాడు. ఈమె నరకాంత కాదు కదా, నరుడు ఎక్కువ పెట్టడు కదా. ఎందుకంటే నరుడు భగవత్ స్వరూపం కన్నా కిందకు ఉంటాడు కదా, అందుకని నరుడు ఎక్కువ పెట్టాడు కదా. కాబట్టి ఎప్పుడో భగవంతుడు వస్తాడు, వచ్చి ఎక్కువ పెడతాడు అనుకుని ఎవరు శివధనస్సు ఎక్కువ పెడితే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అది నరుడిగానే ఉన్నాడు భగవంతుడని తెలిసిన వాళ్ళు ఎవరు? ఒక్క ఇద్దరికీ తెలుసు. ఒకటి వశిష్ఠుడికి తెలుసు, విశ్వామిత్రుడికి తెలుసు. అందుకని దశరథ మహారాజు గారు పెళ్లి సంబంధాలు వెతుకుతూ ఉంటే విశ్వామిత్రుడు అకస్మాత్తుగా వెళ్ళి అన్నాడు, అహం వేద్మి మహాత్మానం రామం దశరథాత్మజం వశిష్ఠోపి మహాతేజ ఏచేమే తపసి స్థిత. నా కొడుకు నా కొడుకు నా కొడుకని బెంగ పెట్టుకుని గుండెలు బాదుకుంటున్నావు దశరథ. రాముడెవరో నాకు తెలుసు, రాముడెవరో వశిష్ఠుడికి తెలుసు, నీకేం తెలుసు అన్నాడు. ఆయన భగవంతుడు అన్నాడు అనుకోండి, నరుడిగా ఉంటే తప్ప రావణ సంహారం అవదు. గురువుగారు నేను భగవంతుడిని ఏమిటండి, నేను నరుణ్ణండి, నేను దాశరథినండి, దశరథుడి కొడుకునండి అంటాడు. అందుకని భగవంతుడని చెప్పలేదు. అహం వేద్మి మహాత్మానం రామం దశరథాత్మజం. దశరథ నీ కొడుకైన ఈ రాముడు ఎవరో నాకు తెలుసు. వశిష్ఠోపి మహాతేజ ఈచైమే తపసి స్థిత. ఇక్కడ కూర్చున్న వశిష్ఠుడికి తెలుసు, మహాతపస్సు ఉన్న వాళ్ళకి తెలుసు అన్నాడు అని ఊరుకున్నాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు నిజానికి ఎందుకు వచ్చాడు అంటే, వశిష్ఠుడు విద్యలు నేర్పాడు. అసలు రావణ సంహారం అవ్వాలంటే సీతమ్మతో వివాహం అవ్వాలి. సీతమ్మ దేవకాంత, అయోనిజ, రాముడు నరుడు, వీళ్ళిద్దరికీ వివాహం జరిపించడం విశ్వామిత్రుడికి తప్ప ఎవరికి సాధ్యం? విశ్వామిత్రుడు చేయాలి. అందుకొచ్చాడు విశ్వామిత్రుడు. తీసుకెళ్ళాడు, విద్యలు ఇచ్చాడు, అన్నీ అయిపోయాయి. నిజానికి తాటకా సంహారం అయిపోయింది.
ఆ మారీచుడిని దూరంగా కొట్టేశాడు, సుబాహుని చంపేశాడు, యజ్ఞ సంరక్షణం చేసేశాడు సిద్ధాశ్రమంలో, అయిపోయిందిగా, వెనక్కి వెళ్ళిపోవాలిగా దశరథుడి దగ్గరికి. కావాలని తన దగ్గర ఉన్న ఋషులతో చెప్పించాడు. మా గురువుగారు ఇప్పుడు బయలుదేరి విశ్వామిత్రుల వారు మిథిలా నగరానికి వెడుతున్నారు. అక్కడ బ్రహ్మాండమైన ధనస్సు ఉంది, శివధనస్సు. ఎంత గొప్పదో తెలుసా? చాలా గొప్ప ధనస్సు. ఇప్పుడు ఎవరికి ఇష్టమైన దాన్ని చూడాలని వాళ్ళు అనుకుంటారు. మీరు రామాయణం అంటే చాలా ఇష్టమైన ఆయన దగ్గరికి వెళ్ళి, మా ఇంట్లో ప్రాచీన గ్రంథం అవుతుందండి, రామాయణం మీద ఎంత అద్భుత వ్యాఖ్యానమో అన్నారనుకోండి, ఆయన మీ ఇంటికి వస్తాడు వద్దన్న. ఎందుకంటే ఆయనకి సరదా మరి చూడాలని. రామాయణం అంటే ఆయనకి ఇష్టం ఉంది కాబట్టి రామాయణ వ్యాఖ్యాన గ్రంథం చూడడానికి వస్తాడు. మంచి కుంచె ఉందండి అంటే చిత్రకారుడు వస్తాడు. మంచి సుక్కు శృవాలు ఉన్నాయంటే యజ్ఞం చేసేవాళ్ళు వస్తారు. అక్కడ మంచి ధనస్సు ఉందంటే రాముడు వెళ్ళడు. పైగా విశ్వామిత్రుడితో వెడితే ఎన్ని విషయాలు తెలుస్తాయో తెలుసుకున్నాడు. అందుకని గురువుగారితో కలిసి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఒక గ్రంథాలయంలో గ్రంథాలన్నీ చదివితే ఎంత జ్ఞానం వస్తుందో, గురువుగారితో వెడితే అంత జ్ఞానం వస్తుందని అర్థమైపోయింది రాముడికి. అందుకని విశ్వామిత్రుడి వెంట వెళ్ళాడు. ఏమో అక్కడ సీతమ్మ ఉంది, ఆమె అయోనిజ, ధనస్సు ఎక్కి పెడితే నీకు పిల్లనిస్తారు అని అన్నాడు అనుకోండి విశ్వామిత్రుడు. రాముడు అంటాడు, నాన్నగారు కాదు, గురువుగారు, గురువు తండ్రి ఒక్కటే. గురువుగారు పిల్లని ఎవరు నాకు భార్య అవ్వాలో మా నాన్నగారు కదా నిర్ణయించాలంటాడు. నరుడి ధర్మం పాటిస్తాడు. అప్పుడు మరి ఎలా బేలతనం అయిపోదు? అందుకని అది చెప్పకుండా అక్కడ శివధనస్సు ఉందన్నాడు. అయితే చూడ్డానికి వస్తాం మేము రామా అన్నారు రామలక్ష్మణులు. రండి అన్నాడు. వెళ్ళారు. చూశాడు జనక మహారాజు గారు. భగవన్ స్వాగతం తెస్తూ కింకరోమి తమానఘ. భగవన్ అని పిలిచాడు, గురువే భగవన్. కాబట్టి భగవన్ స్వాగతం తెస్తూ, హే భగవన్ మీకు స్వాగతం, కింకరోమి తమానఘ, పాపములు లేనివాడా, కింకరోమి మీకేం చేయాలి చెప్పండి అన్నాడు. నీ దగ్గర శివధనస్సు ఉంది కదా, ఒక్కసారి చూపించి పిల్లలిద్దరు చూస్తారు, క్షత్రియులు రాజకుమారులు సంతోషిస్తారు. ఏతద్దర్శయ భద్రం తే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత. ఓసారి ఆ ధనస్సు చూసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ ధనస్సు చూపించన్నాడు. విశ్వామిత్రుడికి తెలిసి ఆ ధనస్సు చూపించు అంటే చాలు, దానికి అదంతా ఆయన చెప్తాడు. అందుకని వెంటనే విశ్వామిత్రుడు మొదలెట్టాడు. మా వంశంలో 6వ వాడైన దేవరాతుడి దగ్గర శివుడు దీన్ని న్యాసంగా ఉంచాడు. ఈమె అయోనిజ, నేను భూమి దున్నుతుంటే పుట్టింది, తన పేరు తనే పెట్టుకుంది, యుక్త వయస్సు వచ్చింది, ఎవరికి ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు, ఈమె నరకాంత కాదు, అందుకని నేను ఈమెని వీర్యశుల్క అని ప్రకటించా. ఎవరు ఈ ధనస్సుని ఎక్కువ పెడతారో, పూరిస్తారో, నారి కడతారో, వింటినారి లాగుతారో వాళ్ళకిచ్చి వివాహం చేస్తాను అని ప్రకటించాను. ఎందరో రాజులు వచ్చారు, ఎవ్వరూ శివధనస్సు ఎక్కువ పెట్టలేకపోయారు. ఈమెను ఎవరికి ఇచ్చి పెళ్లి చేయట్లేదని కోపం వచ్చి అందరూ కలిసి నా మీదకి దండయాత్రకు వచ్చారు. కోట తలుపులు వేసేశాను. 6 నెలల తర్వాత లోపల ఉన్న జీవోపకరణములన్నీ పూర్తయిపోయాయి. తినడానికి తాగడానికి నీళ్లు ఏమీ లేవు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తపస్సు చేశాను. తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయం. నాకు చతురంగ బలం సురాహ. వాళ్ళు ఏం చేశారంటే దేవతలు నేను చేసినటువంటి తపస్సుకి ప్రీతి చెందారు. ప్రీతి చెంది వాళ్ళు నాకు చతురంగ బలాలను ఇచ్చారు. నేను ఆ చతురంగ బలాలతో వచ్చినటువంటి రాజులందరినీ ఓడించాను. తదనంతర కాలంలో ఈమె ఇలాగే ఉండిపోయింది, ఎవరు రాలేదు, ఈ ధనస్సుని ఎక్కువ పెట్టలేదు. ఈ పిల్లవాడు వచ్చాడు, చూపించమంటున్నారు, చూపిస్తాను, కానీ ఎక్కువ పెడతానంటాడేమో. ఎంత వెటకారం ఆడాడో. నిజంగా ఎక్కువ పెడితే పిల్లని ఇచ్చేస్తానండో. యద్యస్య ధనుషో రామ కుర్యాద్ ఆరోపణం మునేహే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం. ఈ పిల్లవాడు నిజంగా ఎక్కువ పెడితే నా కూతురు అయోనిజ భూమిలోంచి వచ్చింది, అయినా కూడా నేను ఇచ్చిన వాడిని భర్తగా అంగీకరించి వెళ్ళిపోతుంది. ధనస్సు ఎక్కువ పెట్టాలి. సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం. ఈ దశరథకి ఇచ్చి పెళ్లి చేస్తా అని అన్నాడు. క్వగతిర్మానుషానాంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే తోలనే పూరణే పివా. ఒక నరుడు, ఒక మనుష్యుడు, జనకుడంతటి వాడు ఎంత చులకన చేసి మాట్లాడాడో చూడండి. క్వగతిర్మానుషానాంచ ధనుషాస్య ప్రపూరణే. ఒక నరుడు ధనస్సుని ఎక్కువ పెడతాడా? వింటినారి విప్పుతాడా? కడతాడా? లాగుతాడా? అవుతుందా? సరే, మీరేదో చూపించమన్నారు కదా, చూపిస్తాను.
అని పెద్ద మంజూష పెట్టిలో పెట్టింది ఆ ధనస్సు. 5,000 మంది యోధులు చక్రాలు ఉన్న మంజూషని తోశారు. ఎంతవరకు ఉన్నా చక్రాలు ఉంటే వెళ్ళిపోతుంది తొందరగా, పెట్టికి చక్రాలు ఉంటే లాక్కుపోవట్లా. అలాంటిది 5,000 మంది తోసుకొచ్చారంటే ఆ ధనస్సు ఎంత పెద్ద గొప్పతో చూడండి. వెంటనే ఆ నరుడు ఎక్కడ ఎక్కువ పెడతాడు అంటున్నాడు కదా మరి జనక మహారాజు గారు. విశ్వామిత్రుడికి తెలిసి వచ్చినవాడు పరబ్రహ్మన్, రాముడు ఎక్కువ పెడతాడు, సీతారాములకి వివాహం అవుతుందని తెలిసిన్నవాడు విశ్వామిత్రుడు అక్కడే అక్కడ. కానీ ఆయన ఆ మాట జారడు. ఎందుకంటే ఆ మాట జారాడు అనుకోండి మా నాన్నగారికి తెలియాలి కదా అని రాముడు అంటాడు. అందుకని ఆ మాట పైకండం అనకుండా విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం వత్సరామ ధనుప్పస్య ఇది రాఘవమబ్రవీత్. ఓయ్ వత్స రామ ఎంత ప్రేమో సీతారామ కళ్యాణం దగ్గర పడిపోయిందని. వత్సరామ ధనుప్పస్య చూడబోయ్ ధనస్సు ఒక్కసారి అన్నాడు. చూసి బాంధు గురువుగారు అయితే వెళ్ళొస్తానంటే ఇంకేం రాజకుమారుడు చూడమన్నాడు గురువుగారు అంతే. వెళ్ళాడు చూశాడు, గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణినా యత్తమాంశ భవిష్యామి తోలనే పూరణేపివా. గురువుగారు ఏమి ధనస్సు అండి, ఎంత గొప్ప ధనస్సు గురువుగారు, మీరు చూడమని నన్ను ఆజ్ఞాపించారు, చూశాను. గురువుగారు మీరు అనుమతిస్తే ముట్టుకోవాలనుంది, ఎత్తాలనుంది, ఎక్కువ పెట్టాలనుంది, మీరు అంగీకరిస్తే మీరు ఆశీర్వదిస్తే అన్నాడు. అంటే గురువు యొక్క ఆజ్ఞ, గురువు ఆశీర్వచనం తనను నిలబెడతాయని నరుడిగా రాముడి కర్తవ్యం. అది గురువుకి లొంగుబాటు తప్ప గురువుగారు చూడమంటే తను ముట్టుకుని ఎక్కువ పెట్టడం. విశ్వామిత్రుడు అలా అంటాడని తెలుసు సీతా కళ్యాణం అవుతుంది అప్పుడని. అందుకని అడిగింది ఎవరిని? విశ్వామిత్రుడిని అడిగాడు. విశ్వామిత్రుడు చెప్పాలి. తొందరగా అదేదో అయిపోయి అందరిలాగే ఈయన చతికిలు పడిపోతే ఆ ధనస్సు తీసుకెళ్ళి లోపల ఇచ్చని జనక మహారాజు గారి తొందర. అందుకని బాఢమిచ్చేవతం రాజా మునిశ్చ సమభాషత. బాఢం ఉపనయనంలో వస్తుంది, అట్లాగే అన్నాడు జనకుడు కూడా. విశ్వామిత్రుడు ఏదో పెడతాడు, ఎక్కువ పెట్టబోతాడు, కింద పడిపోతాడు, లోపలికి తీసుకుపోతారు అంతే కదా అనుకున్నాడు. వెళ్ళాడు. ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధను తద్భంజ ధనుర్మధ్యే నరశ్రేష్టో మహాయశాహ. దాన్ని పట్టుకోవడం, పైకెత్తడం, నిలబెట్టడం, వింటి నారి విప్పడం, కట్టడం, లాగడం, పిడుగులు పడిపోయిన ధ్వనితో శివధనస్సు భంగమైపోవడం జరిగిపోయింది. అసలు ఊహించలేదు జనకుడు. జనకుడు, విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు తప్ప సభలో అందరూ స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే భగవన్ దృష్ట వీర్యో మే రామో దశరథాత్మజ అత్యద్భుతమచింత్యంచ అతర్కితమిదం మయా. నేను ఊహించలేదు, ఇది అద్భుతం గురువుగారు. రాముడే పరబ్రహ్మం, నరుడనమాట నాకు తెలియలేదు, నేను ఏమో అనుకున్నాను అని గబగబా జలపాత్ర పట్టుకొని కన్యాదానం చేస్తానని వెళ్ళాడు. వెడితే రాముడు అన్నాడు, నేను రాజకుమారుణ్ణి, ధనస్సు చూశాను, బాగుందని ముట్టుకున్నాను, ఎక్కువ పెట్టాను. మీరేమిటి పిల్లనిస్తానంటున్నారు? పిల్లనిస్తే పుచ్చుకోవడానికి ఆమె కర్ర పుల్లా, ఆమె నాకు పత్ని అవుతుంది. నాకు పత్ని అంటే మా నాన్నగారికి కోడలు. మా నాన్నగారు కోడలుగా తీసుకున్నది ఎవరో ఆమె నాకు పత్ని, అంతేకాని నేను పత్నిగా చేసుకున్నది ఆయనకి కోడలు కాదు. ఆయన కోడల్ని నిర్ణయించవలసింది, ఆయన కోడల్ని నిర్ణయిస్తే నాకు పత్ని. మా నాన్నగారికి చెప్పండి, అంతేకాని మీరు ఇచ్చేస్తే నేను అలా పుచ్చుకోనన్నాడు. ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా? పరమ సంతోషంతో సీతమ్మ అనసూయమ్మకి చెప్పింది. దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో. మా నాన్నగారు ఒప్పుకుంటే తప్ప నేను చేసుకోనన్నాడమ్మా మా ఆయన. అంత గొప్పవాడు మా ఆయన. అది సీతమ్మ గొప్పతనం. అందుకు అనసూయమ్మ పొంగిపోయింది. ఇప్పుడు దశరథ మహారాజు గారి దగ్గరికి వేగంగా వెళ్ళగలిగిన దూతల్ని పంపిస్తే వాళ్ళు ఆగకుండా గుర్రాల మీద ఎడితే 3 రోజులు పట్టింది మిథిలానగరం నుంచి అయోధ్యానగరానికి. వెళ్ళారు, చెప్పారు. చెప్పడం కూడా ఎంత అందంగా చెప్పారో. ప్రతిజ్ఞాం కర్తుమిచ్చామి తదజ్ఞాతుమి అర్హసి. మా రాజుగారు జనక మహారాజు గారు ప్రతిజ్ఞ చేశాడు, శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడికి పిల్లనిస్తానన్నాడు. ఇప్పుడు పిల్లనివ్వాలంటే మీరు అంగీకరించాలి. అందుకని చెప్పి మీరు కోడలుగా అంగీకరిస్తే కదా మా రాజుగారి యొక్క ప్రతిజ్ఞ నెరవేరేది, అంగీకరించండి అన్నాడు. జనక మహారాజు గారు ఎంత గొప్పగా మాట్లాడాడంటే, జనకుడికి ఆస్తి ఎంత ఉంది, పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఈ పిల్లకి ఎంత వాటా వస్తుంది ఇవి అడగలేదు. ఇదివో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః పురీం గచ్చామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయః అన్నాడు ఋషుల వంక తిరిగి. అసలు ఆ జనకుడెవరు, ఆయన ప్రవర్తన ఎటువంటిది
ఆయన నడవడి మంచిదైతే, ఉత్తమ ప్రవర్తన కలిగిన వాడైతే చెప్పండి. పిల్లనిస్తామని వచ్చినప్పుడు మీనమేషాలు లెక్క పెట్టకూడదు, వెంటనే వెళ్ళాలి, బయలుదేరదాం అన్నాడు. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? మహానుభావులు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి యథ కాశ్యప మార్కండేయశ్చ దీర్ఘాయు కాత్యాయను ఋషిస్తథా. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, దీర్ఘాయుష్మంతుడైన మార్కండేయుడు, వీళ్ళందరూ జనకుడు మహానుభావుడు, ఆమె కుమార్తెని చేసుకోవలసిందే అన్నారు. అయితే పదండి అన్నాడు. ఓహో, ధనాలు ధాన్యాలు అన్నింటినీ మూటలు కట్టించాడు, రథాలకెత్తాడు, బయలుదేరారు, వెళ్ళారు. తను ప్రయాణం చేయడానికి 4 రోజులు పట్టింది. ఎందుకని? వృద్ధుడైపోయేటప్పటికి. ఇక్ష్వాకు వంశంలో భార్యలతో వెళ్ళరు వివాహానికి, అందుకని దశరథుడు ఒక్కడే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత జనక మహారాజు గారు ఎంతో సంతోషపడిపోతూ అంతఃపురం బయటికి వచ్చి దశరథ మహారాజు గారికి స్వాగతం పలికాడు. అయ్యా, నా కూతురు మీ వంశాన్ని చేరుతోంది. జనకానాం కులే కీర్తిం ఆహరిష్యతి మే సుత సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజం. జనకుల కీర్తిని పెంచింది నా కూతురు. నీ కొడుకు రాముడు భర్త అవుతున్నాడు. ఎంత సంతోషం! మా అమ్మాయి మీ ఇంటి కోడలవుతోందని ఎంతో సంతోషంగా వంగి నమస్కరించి స్వాగతం పలికాడు. దశరథుడు అన్నాడు, ఏమిటి జనక మహారాజా, మీరు మాట్లాడుతున్న మాటలు అయోమయంగా ఉన్నాయి. మీరు ఎందుకు అంతలా కృతజ్ఞత చెప్పేసి మీ అమ్మాయి మా ఇంటికి కోడలుగా వస్తోంది, పొంగిపోతున్నాను అంటున్నారు? అసలు నిజానికి ప్రతిగ్రహో దాతృవశ శృతమయే తన్మయాపుర. ఎక్కడైనా పుచ్చుకునేవాడు ఇచ్చేవాడి దగ్గర వినయంగా నించుంటాడు. మీరు మీ అమ్మాయిని ఇవ్వకపోతే మా అబ్బాయికి పత్ని ఎక్కడిది, నాకు కోడలు ఎక్కడిది, నా వంశం నిలబడేది ఎట్లా? ఇస్తున్నవారు మీరు, పిల్లని కోడలుగా పుచ్చుకుంటున్నవాడిని నేను కదా ఇలా నిలబడాలి. మీరేమిటి ఇలా నిలబడి మాట్లాడతారు? మీరు దర్జాగా ఉండవలసిన వారు జనక మహారాజా. అది భారతీయ సంస్కృతి. వివాహంలో ఇద్దరూ కలిశారు, కూర్చున్నారు. సరే, తమ్ముణ్ణి పిలిపించాడు, కుశధ్వజుణ్ణి. ఆ అన్నదమ్ముల ప్రేమ అటువంటిది జనక మహారాజుకి కుశధ్వజుడికి. ప్రీతిం సోపి మహాతేజ ఇమాం భోక్త మాయాసహ ఇక్షుమతీ నదీ జలాలు తాగుతున్నాడంటాడు. సాంకాశ్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు. సుధన్వుడన్న రాజుని గెలిచి ఆ రాజ్యాన్ని తమ్ముడికి ఇచ్చాను. ఆ కుశధ్వజుడు కూడా వస్తే నాకు సంతోషం, అందుకని ఆయన కూడా వస్తే పెళ్లి మాటలు మాట్లాడదాం అన్నాడు. వచ్చాడు, కూర్చున్నారు. వశిష్ఠ, విశ్వామిత్ర, కాత్యాయన, జాబాలి, మార్కండేయ మహర్షులందరూ ఉన్నారు, శతానందుల వారు ఉన్నారు. దశరథ మహారాజు గారు లేచి, అయ్యా, మా వంశం గురించి మీరు విని పొంగిపోయి ఏదో మాకు పిల్లనిచ్చేస్తామనడం కాదు. మా వంశం గురించి బాగా వినండి. చెప్పిన తరువాత అప్పుడు మీరు పిల్లని ఇవ్వాలనుకుంటే స్వీకరిస్తా కోడలుగా. ఎంత నిజాయితీయో చూడండి. పిల్లనిచ్చేవాడి దగ్గర పిల్లని కోడలుగా స్వీకరించేవాడు ఎంత మర్యాదతో నిలబడ్డాడో చూడండి. నేను చెప్పడం కాదు నా వంశం గురించి, బ్రహ్మర్షి వశిష్ఠుడు మా వంశానికి అంతటికీ మూలపురుషుడు, ఆయన చెప్తాడు. అంటే ఆయన లేచి చెప్పాడు, ఈ సృష్టి అంతా ఒకప్పుడు అవ్యక్తంగా ఉండిపోయింది. అందులోంచి మొట్టమొదట వచ్చినటువంటి వాడు బ్రహ్మ. ఆ బ్రహ్మకు మరీచి, మరీచికి కాశ్యపుడు, కాశ్యపుడికి సూర్యుడు, సూర్యుడికి మనువు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువికి త్రిశంకువు, త్రిశంకువుకి దిందుమారుడు లేక యువనాశ్యుడు, ఆయనకి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ప్రసేనజిత్ అని 2 కొడుకులు, ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరునికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శీఘ్రగుడు, శీఘ్రగుడికి మరువు, మరువుకి ప్రశిశ్రుకుడు, ప్రశిశ్రుకుడికి ప్రశిశ్రుకుడు, ఆ ప్రతీంధకుడు. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు యయాతి, నాభాగుడు, అజుడు, దశరథుడు. ఆయన కుమారులు ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇంత గొప్ప వంశం ఈ వంశం. ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో నీ పెద్ద కుమార్తె సీతమ్మని, 2వ కుమార్తె ఊర్మిళని రామలక్ష్మణులకు ఇస్తావా అని అడిగాడు. అప్పుడు వెంటనే జనక మహారాజు గారు లేచి చాలా సంతోషపడిపోయి, నా వంశాన్ని కూడా చెప్తాను, మీరు విని సంతోషిస్తే అప్పుడు నా కుమార్తెని స్వీకరించండి అన్నాడు. మా వంశానికి మూలపురుషుడు నిమి, ఆయన కుమారుడు మిథి, మిథి కుమారుడు ఉదావసు, ఉదావసుని కొడుకు నందివర్ధనుడు, నందివర్ధనుడు కొడుకు సుకేతువు, సుకేతువు కొడుకు దేవరాతుడు 6వ వాడు. అప్పుడే శివధనస్సు వచ్చింది న్యాసంగా.
దేవరాతుడి కొడుకు బృహద్రథుడు, బృహద్రథుడి కొడుకు మహావీరుడు, ఆ మహావీరుడి కొడుకు సుధృతి, ఆ సుధృతి కొడుకు దుష్టకేతువు, ఆ దుష్టకేతువు యొక్క కుమారుడు హర్యశ్వుడు, హర్యశ్వుని కొడుకు మరుడు, మరుడి కొడుకు ప్రతీంధకుడు, ప్రతీంధకుని కొడుకు కీర్తిరథుడు, కీర్తిరథుని కొడుకు మహారోముడు, మహారోముడి కొడుకు స్వర్ణరోముడు, స్వర్ణరోముడి కొడుకు హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి ఇద్దరు కుమారులు జనకుడు కుశధ్వజుడు. నేను పెద్దవాణ్ణి జనకుణ్ణి, మా తమ్ముడు కుశధ్వజుడు. నాకు అయోనిజ సీతమ్మ పెద్ద కూతురు, ఊర్మిళాదేవి రెండో కూతురు. నా తమ్ముడు కుశధ్వజుడికి మాండవి శృతకీర్తి ఇద్దరు కూతుళ్ళు. నేను పెద్ద కుమార్తె అయిన సీతమ్మని రాముడికి ఇస్తాను, ఊర్మిళని లక్ష్మణుడికి ఇస్తాను. సీతాం రామాయ భద్రంతే ఊర్మిళాం లక్ష్మణాయ చ త్రిర్దదామి న సంశయ. అది నిశ్చితార్థం అంటే 3 మాటలు అంటున్నాను, ఇస్తాను 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 అని. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు లేచి భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః వరయామస్సు తే రాజ్యం తయోరద్ధే మహాత్మనోహో. మీ తమ్ముడికి 2 కుమార్తెలు ఉన్నారు, నీ తమ్ముడి కుమార్తెలంటే పెద్ద తండ్రిగా నీ కుమార్తెల కిందే లెక్క మర్యాదకి. అందుకని వాళ్ళిద్దరినీ భరత శత్రుఘ్నులకి ఇమ్మని అడిగారు. అడిగితే అంగీకరిస్తే భరత శత్రుఘ్నులకి ఇచ్చారు. ఇచ్చిన తరువాత అప్పుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఆ సీతారామ కళ్యాణం జరిగినప్పుడు ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వపాణినా పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా అంటూ దశరథ మహారాజు గారు సీతమ్మని రామచంద్రమూర్తి చేత పాణిగ్రహణం చేశాడు. లక్ష్మణాగచ్చ భద్రం తే ఊర్మిళా జుజ్జితామయ ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వపాణినా. లక్ష్మణ తొందరగా వచ్చి ఈ ఊర్మిళ యొక్క పాణిని గ్రహించు అన్నాడు. భరతుణ్ణి పిలిచి, నాయనా భరత, నువ్వు కూడా గృహాణ పాణిం మాండవ్యాహ పాణినా రఘునందన, ఓ భరతుడా నువ్వు ఆ మాండవి యొక్క పాణిని గ్రహించు అన్నాడు. శత్రుఘ్నుణ్ణి పిలిచి అబ్రవీజ్జనకేశ్వర శత్రుఘ్నంచాపి ధర్మాత్మ అబ్రవీజ్జనకేశ్వర శృతకీర్త్యా మహాబాహో పాణిం గృహ్ణీష్వ పాణినా. ఓ శత్రుఘ్నుడా నువ్వు ఆ శృతకీర్తి యొక్క పాణిని గ్రహించన్నాడు. ఒక్కొక్క కొడుకు మీ పేరు మీద 1,00,000 గోవులు బంగారు శృంగములతో కంచు పాత్రలతో దానం చేశాడు. చేసి నలుగురు అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేసి నలుగురు కూడా వివాహం చేసుకొని గృహస్థాశ్రమంలో ప్రవేశించారు. ఇంత గొప్పగా సీతారామ కళ్యాణం జరిగింది అంటే నేను ఎందుకు చెప్పానంటే, సీతమ్మగా వచ్చినటువంటి పరదేవత నరకాంత ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించి అదే ధర్మాన్ని పట్టుకున్న కారణం చేత ఋషులు నిర్ణయించారు ఈమె నరుడికి భార్య కావచ్చని. అసలు ఆమె అట్లా కాకుండా దేవకాంతగానే ప్రవర్తించింది అనుకోండి, వశిష్ఠాదులు ఆమెను రాముడికిచ్చి పెళ్లి చేయడం కుదరదని చెప్తారు. అంటే ఆమె అయోనిజ అయినా కేవలము నరకాంత ఎట్లా ప్రవర్తిస్తుందో అట్లాగే ప్రవర్తించి రాముణ్ణి వివాహం చేసుకుంది. అంటే తన ధర్మాన్ని తాను అంత గొప్పగా పట్టుకుంది. మనం ధర్మం అంటే రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. రామో విగ్రహవాన్ ధర్మ ఎలాగో సీతమ్మ కూడా స్త్రీ ధర్మానికి, పతివ్రతా ధర్మానికి, లోకమాతృ ధర్మానికి, స్త్రీ ధర్మానికి ప్రతీకగా నిలబడింది. అలా నిలబడిన కారణం చేతనే ఋషులు ఇద్దరికీ కలిపి సీతారామ కళ్యాణం చేశారు కాబట్టి రావణ సంహారం జరిగింది. ఎంత గొప్పగా బ్రతికారన్నది కూడా లోకానికి ఆదర్శమైంది. అందుకే అసలు నిజానికి ఆ వైవాహిక జీవితం గొప్పతనం ఎక్కడ మొదలైందంటే సీతమ్మ వైపు నుంచి. ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇది గుణాద్రూప గుణాచ్చాపి ప్రీతి భూయోభ్యవర్ధత అంటారు. రాముడు సీతమ్మని ప్రేమించడానికి కారణం ఈ సీతమ్మ నాకు భార్యగా తగినది అని దశరథ మహారాజు గారు నిర్ణయం చేశారు, మా నాన్నగారు నిర్ణయం చేశారని వాళ్ళ నాన్నగారి మీద గౌరవంతో ప్రేమించాడు. సీతమ్మ ఈయన నాకు భర్త అని ప్రేమించిందంటే లోకంలో ప్రతి స్త్రీ ధర్మాన్ని సీతమ్మ మొట్టమొదటి నిరూపణం చేసింది. అందుకే సీతారాముల మూర్తులు వేస్తారు వివాహంలో శుభలేఖ మీద. తర్వాతి కాలంలో మెల్లిగా రామస్తు సీతాయాసార్థం విజహార బహూనృతూన్ మనస్వీ తద్గతస్తస్య నిత్యం హృది సమర్పిత. రాముడు పౌర్ణమి నాడు చంద్రబింబాన్ని చూస్తే అబ్బాయి ఎంత బాగుందో అని అంతఃపురవాక్షంలో కూర్చొని చూసేవాట. వివాహం అయిపోయిన తర్వాత సీతమ్మ తనని అనుగమించగా గుణాలతో రాముడి యొక్క గుండెల్లో స్థానం పొందిన తర్వాత పక్కన సీతమ్మ ఉంటే తప్ప పౌర్ణమి చంద్రబింబంలా కనపడేది కాదుట.
అంటే సీతమ్మ రాముడు సంతోషించాలంటే తన పక్కన ఉంటేనే అంత గొప్పగా తన గుణముల చేత అనువర్తించింది. ఇద్దరి యొక్క ప్రేమ ఎంత పెరిగిపోయింది అంటే తస్యాశ్చ భర్తాద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమపివ్యక్త ఆఖ్యాతి హృదయం హృదా. పక్కన సీతమ్మ ఉండకపోతే రాముడు ఉండలేడు, రాముడి మనసులో సీతమ్మ తిరుగుతూ ఉంటుంది, సీతమ్మ మనసులో రాముడు తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ దాంపత్యం చివరికి ఏ స్థితికి వెళ్ళిందంటేట వాళ్ళిద్దరూ నోరు విప్పుకుని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవలసిన అవసరం లేదు. ఇద్దరూ పక్కన కూర్చుంటే సీతమ్మ వంక చూసేటప్పటికి సీతమ్మ ఏమనుకుంటోందో రాముడు చేయగలిగేవట, రాముడి వంక చూసి రాముడికి ఏం కావాలో సీతమ్మ చేయగలిగేదిట. పెళ్ళైన కొత్తల్లో భార్యని పిలిచి ఏమిటండి అంటే ఉత్తరీయం ఏదే ప్రవచనానికి వెళ్ళాను, పంచె కట్టుకున్నాను, ఉత్తరీయం ఎక్కడో పెట్టేశాను అంటే అందిస్తే బాగుంటుంది. కానీ పెళ్ళైపోయి 25 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆయన 6 గంటల 10 నిమిషాలకి అమ్మాయి అని పిలిచాడంటే ఉత్తరీయం తలుపు మీద ఉంటుంది చూసుకోండి అందనుకోండి. అంటే ఆయనకి అది అలవాటు, పంచె ఉత్తరీయం తీసుకుని ఉత్తరీయం తలుపు మీద వేసి పంచె కట్టుకుని ఉత్తరీయం కిందంతా వెతుకుతాడు. 6:10కి అమ్మాయినంత గట్టిగా పిలిచాడు అంటే ఉత్తరీయం తలుపు మీద ఉందంటుంది వంటింట్లోంచి. ఎలా తెలిసింది? అనుగమించింది. అంతర్జాతిమపవ్యక్త ఆఖ్యాతి హృదయం హృదా. వాళ్ళ హృదయములు మాట్లాడుకున్నాయి, వాళ్ళు నోటితో మాట్లాడుకోక్కర్లేకపోయింది. అది దాంపత్యం. నరకాంతగా పుట్టిన దేవకాంతగా పుట్టిన సీతమ్మ నరకాంతగా అలా అనుగమించడం ఎంత గొప్ప. అందుకని సీతాయాశ్చరితం మహత్. ఇవాళకి ఇక్కడితో పూర్తి చేసి మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు నా చేత సీతమ్మ ఏది పలికిస్తే, రామచంద్రమూర్తి ఏది పలికిస్తే అది పలకగలవాడను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.